ఘనమైన తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తుతులు స్తోత్రాలు చేస్తూ మరి ఏదేనో ప్రియులు తండ్రి సమానులు మరి సత్యనారాయణ గారి యొక్క కుటుంబాన్ని బట్టి మరి వారి కుమారులు వీళ్ళు వెంకటేష్ గారు, వారి కుమారుడు సంతోష్ బాబు మరి ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకను బట్టి దేవుడు తన కుటుంబంలో చేసిన మేలును తలంచి ఆ దేవుడిని గణపరచటం, దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండటం, దేవుడు వారి కుటుంబానికి ఆ మనసును అనుగ్రహించి మరి ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి చేరువచ్చిన స్థానిక సంఘానికి అలాగే బంధువులకు స్నేహితులకు మరి ప్రతి వారికి కూడా ప్రభునామాన అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని వాక్య పరిచయం వద్దాం. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానైనా. ఈ భూమి మీద ఉన్న అల్పమైన జీవితాలు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే బ్రతుకులు, మీ కృప ద్వారా మాకింత ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని, నాయన ఆహారాన్ని మాకు ప్రసాదించుతున్నందుకు స్తోత్రాలు. ఇది సమస్తం మీ ద్వారా మేము కలుగుతూ ఉన్నాం. మీ ద్వారా మేము కలిగిన వారు తండ్రి. నాయన ఈ లోకానికి వచ్చి ప్రభు మా స్వనీతి, మా స్వబుద్ధి ఆధారం చేసుకుని మీ ఉన్నతమైన జ్ఞానమును, మహిమకు దూరంగా బ్రతుకుతున్నప్పుడు మరలా తండ్రి మీ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని మీ చెంతకు నడిపిస్తూ మీ మాటలో ఉన్న ఆశీర్వాదాన్ని మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు దేవా. మరి దినము ఈ యొక్క ఏర్పాటు చేసిన కోరికలు మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం. విలువైన మీ జ్ఞానాన్ని మీరు నేర్చుకునే కృపను అనుగ్రహించాలి నాయన తండ్రి. సమస్తము తోడు ఉండాలని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభునామాన మరొకసారి అందరికీ ప్రత్యేకనాలు. దేవుని యొక్క వాక్యాన్ని, దైవ సంబంధించిన జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి కొద్ది సమయాన్ని మనం దేవునికి ఇద్దాం. మన బ్రతుకులో ఎక్కువగా మన కోసం, మన కుటుంబాల కోసం మనం ఎప్పుడూ కూడా నిరంతరం కూడా ఆలోచన చేస్తూనే ఉన్నాం. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మన గురంతా ఏదయ్యా అంటే మనం, మన కుటుంబాలు ఎలా వర్ధిల్లాలి, ఎలాగా లోకంలో ఒక గౌరవాన్ని, ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవసరమైతే అర్ధరాత్రి కూడా లేచి నిద్ర పట్టకపోయినా వాటి గురించి ఆలోచిస్తూనే ఉన్నాం. ఇది మనుషుల్లో ఉన్న సహజ లక్షణం. అయితే కొంతమంది బ్రతకటంలో కొందరికి మాదిరిగా కనపడుతూ ఉంటారు. ఆ మాదిరికరమైన జీవితం అంటే ఒకటి మంచి మార్గాన్ని వెళ్ళేవారు ఉన్నారు, చెడ్డ మార్గాన్ని కూడా వెళ్ళేవారు ఉన్నారు. ఆ చెడ్డ మార్గము లేదా మంచి మార్గాన్ని మనం చూసినట్లయితే మీకు ఒక విషయాన్ని వాక్యంలో చూపించి నేను ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే అక్కడ చూడండి, అక్కడ చదవండి. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు అదనమాట. అంటే కొంతమంది ఏంటయ్యా అంటే త్వరగా పెరగాలని ఆశపడుతూ ఉంటారట. అంటే త్వరగా ఎలా సంపాదించాలని ఆశపడే వాళ్ళు ఉంటారట. త్వరగా పెరిగిపోతారంట. అది తప్ప అంటే తప్ప ఒప్పని దేవుడు చెప్తున్నాడు. ఏమని? అది త్వరగా పెరిగినను, చదువున్నమాట, తుదకు అది ఏమవుదంట?
అంటే ప్రజెంట్ మనకి ఎలాగుంటుందంటే మన చేతిలో ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ అది చివరి పరిస్థితికి వెళితే అది దీవెన నొందే పరిస్థితి అయితే ఉండదు అని చెప్తున్నాడు ఆయన. అలాగే 28వ అధ్యాయము 20వ వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట మనకు కనపడుతూ ఉంటుంది. 28వ అధ్యాయం 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు అంటే ఈ దీవెన ఎలా సంపాదించుకుంటున్నాడయ్యా అంటే నమ్మకత్వం. అమ్మా ఎందాక ఆతృతగా ప్రయాసపడుతున్నాడు చూసారా, అది నమ్మకత్వానికి సంబంధించింది ఏం కాదు. అది తను అనుకున్నది ఏదోలాగా బ్రతకాలన్న కోరికది. అది త్వరగా సంపాదించాడు కనుక చివరికి వచ్చాక అది ఏమవుతుందంట, దీవెన పొందే అవకాశం లేదు. ఎందుకంటే దీవెన పొందింది శాశ్వతంగా ఉంటుంది. దీవెన నొందన్నది అది కనపడుతుంది కానీ మళ్ళీ మాయమైపోయే పరిస్థితులు ఉంటుందని చెప్తున్నాడు. అయితే నమ్మకమైన వానికి ఏముందంట, మెండు, మళ్ళీ మామూలుగా చెప్పలేదు, అంటే నమ్మకత్వాన్ని కాపాడుకునే వారికి దీవెనలు దేవుడు మెండుగా ఇస్తాను అనే మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే నమ్మకత్వం కాపాడుకోవాలి. తర్వాత మాట చదువు, ధనవంతుడగుటకు ఆతురత పడువాడు. అంటే ఇది కూడా ఏంటి, ఇందాక త్వరగా స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు, దేన్ని, ధనాన్ని. చివరికి ఏమైపోతున్నాడో దీవెన నొందక నష్టపోతున్నాడని చదువుకున్నాం. ఇక్కడ ఈ మాట చదివితే ఏమన్నాడో, ధనవంతుడు అగుటకు ఆతృత పడువాడు ఏం పొందుతాడట, శిక్ష తెచ్చుకుంటాడట. అంటే ఇప్పుడు దీవెనేటయ్యా అంటే ధనవంతులు అవ్వాలి. ఆ ధనవంతుడు లేదా దాన్ని సంపాదించటానికి మనుషుడు ఏ ప్రయాణమైనా చేయటానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దైవం చెప్తున్న మాటలు మనం ఆలోచన చేస్తే కొద్దిసేపు ఎలా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలని దేవుడే మనకు ఒక మంచి రుజువులు చూపించాడు ఆయన. అమ్మా ఆ రుజువులు ఏంటయ్యా అంటే ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయంలో 19వ వచనాన్ని ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు. మనసు పెట్టాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే అక్కడ కొన్ని మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట పెట్టాను అన్నాడు ఆయన. అంటే 2 మార్గాలు మన దగ్గర ఉన్నాయంట, 2 ఆలోచనలు కూడా మన దగ్గర ఉన్నాయంట. ఒకటి జీవము, 2 మరణము. ఇప్పుడు జీవానికి వెళ్ళేవారు ఎవరు, మరణానికి వెళ్ళేవారు ఎవరయ్యా అంటే, జీవానికి వెళ్ళాలంటే ఆశీర్వాదం పొందినవాడు మాత్రమే జీవానికి వెళ్తాడు. మరణానికి వెళ్ళేవాడు ఎవరయ్యా అంటే శాపాను పొందినవాడే వెళ్తాడట. ఇది చెప్పి తర్వాత మాట చెప్తాడు కింద, ఆశీర్వాదమును శాపమును ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా అదనమాట. ఎంతగా దేవుడు దేని సాక్షిగా పెట్టాడో తెలుసా, భూమిని ఆకాశాన్ని దేవుడు మన మధ్య సాక్ష్యంగా పెట్టాడట. ఈ భూమి ఆకాశముల్లోనే మనం బ్రతుకుతాం. మనం దీన్ని దాటి బ్రతికే అవకాశం నరుడికి లేదు. ఇప్పుడు దేవుడు సాక్ష్యంగా ఏం పెట్టాడయ్యా అంటే సృష్టిని పెట్టాడంట మనకి. ఈ సృష్టిలో పెట్టి ఏమన్నాడయ్యా అంటే, నువ్వు ఆశీర్వాదం వెళ్తావా ఎలా నడు, శాపాన్ని సంపాదించుకుంటావా ఎలా వెళ్ళాల్సి వస్తుంది. కనుక 2 కూడా దేవుడు బలవంతంగా రుద్దల. నీకు ఆశీర్వాదం కావాలని బలవంతం రుద్దుతలేదు, శాపాన్ని తెచ్చుకోమని దేవుడు బలవంతంగా రుద్దుతలేదు. కానీ 2 మనుషులు ఎదుటి పెట్టాడట. ఇప్పుడు ఎందాక చదువుకున్నావు, త్వరగా సంపాదించిన స్వాస్థ్యం అవుతుందే, తొదకది దీవెన పొందే అవకాశం లేదు, కనపడుతుంది. మళ్ళీ దాన్ని తిరిగి మళ్ళీ అప్పగించాలి. అలాగే ధనవంతులు అవుటకు ఆతృత పడువాడు ఏం తెచ్చుకుంటున్నాడో శిక్ష. మరి ధనవంతుడైనప్పుడు శిక్షలోకి ఎందుకు వెళ్ళాలి? కానీ అది దేవుడు చెప్పిన క్రమమైన పద్ధతిలోంచి వాడు సంపాదించుకున్నది మాత్రం కాదు. కానీ నమ్మకమైన వాడికి ఏమున్నాయంట, మెండైన దీవుల్లో ఉన్నాయి అన్నాడు ఆయన. నమ్మకమైన వాడికి మెండైన దీవులు ఉన్నాయంట. అంటే ఒక్క దీవెనే కాదంట, మెండైన దీవెనలు అనే మాట చెప్పాడు ఆయన. అయితే ఏంటి ఆ నమ్మకత్వాన్ని మనం ఈరోజు కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, ఆదికాండం దేవుడు అబ్రహాము
నా మాట విని ఇలాగ నడిస్తే నిన్ను ఎలాగో ఆశీర్వదిస్తానని ఆదికాండం 12 అధ్యాయంలో చెప్పాడు. ఆ మాట 12 అధ్యాయంలో చెప్పాడు. అబ్రహాముని పిలిచి నా మాట విన్నావా, నేను ఎలాగో ఆశీర్వదిస్తాను అని అన్నాడు. వినలేదనుకోండి, అది వేరే మార్గంలో వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే ఎవరు కావాలి మనకి? అది పాస్ అవ్వాలంటేనే స్కూల్కి కాలేజీకి వెళ్ళాలి, ఫెయిల్ అవ్వాలంటే వెళ్ళవలసిన పనేమీ లేదు. అలాగే దేవుని దగ్గరికి వస్తే ఏటయ్యా అంటే మొదట ఆశీర్వాదం. ఎందుకంటే ఆశీర్వాదం ఇచ్చేది ఆయన. అది దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ఒక యాజకుడు వచ్చి అబ్రహాం గారిని ఆశీర్వదిస్తున్నాడు. ఒక యాజకుడు వచ్చి షాలోము రాజు గారు యాజకుడు వచ్చి ఆ మాట మెల్కీసెదెకు రాజు వచ్చి చెప్తున్నాడు. ఏమని ఒక మాట చూపిస్తాను చూడండి. 18వ వచనం, 14, 18. ఆదికాండం 14 అధ్యాయము 18వ వచనం చదువుతాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి ఇతను ఎవరయ్యా అంటే ఒక పట్టణానికి రాజు, దేవుని సన్నిధికి యాజకుడు. రాజు యాజకుడుగా ఉండే పరిస్థితులు తర్వాత కాలంలో కనపడవు మనకి. ఇశ్రాయేలు కాలంలో రాజులు వేరు, యాజకులు వేరు. రాజులేమో యోధ గోత్రంలో పుట్టినవారు, యాజకులేమో లేవి గోత్రంలో పుట్టినవారు. వీరు ఆ పని చేయటానికి లేదు, వారు ఈ పని చేయటానికి లేదు. కానీ ఇతను అబ్రహాము ఉన్న కాలంలో రాజు ఆయనే, యాజకుడు ఆయన అంట. ఇప్పుడు ఆ యాజకుడు రాజు వచ్చి అబ్రహాముని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడో మనం ఒకసారి మనసు పెట్టి చదువు. అప్పుడు అతడు అబ్రహామును ఎవరు ఆశీర్వదిస్తున్నాడో? ఒక సామాన్యుడు కాదు, ఒక యాజకుడు ఆశీర్వదిస్తున్నాడు. ఒక రాజు ఆశీర్వదిస్తున్నాడు. ఎవరిని? అబ్రహాము గారిని. అమ్మ తర్వాత ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము అదనమాట. ఇంతకే ఇతను ఆశీర్వదిస్తున్నప్పుడు ఈయన ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? నేను ఆశీర్వదిస్తే నీకు ఆశీర్వాదం కాదు. గమనించ, అసలు ఆశీర్వాదానికి కర్త ఎవరు? దేవుడు. దేన్నాట్లకి అయ్యా అంటే ఆయన చెప్పాడు. అది ఎవరు ఆశీర్వదిస్తే మనం దీవించబడతామో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఓకేనా? ఒక్కసారి మరలా ఆ వచనం చూడండి. అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్త. ఒకసారి ఎంతకే దేవుడు దేనికి? ఆకాశానికి భూమికి ఏమై ఉన్నాడో? సృష్టికర్త. ఎందాక ఏమన్నాడు ఆయన? ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట పెట్టాను, పెట్టి భూమి ఆకాశంని మీ మీద ఏం చేశానన్నాడు? సాక్షులుగా పెట్టా అన్నాడు. ఎంతకే మనకి ఎవరైనా సరే ఏదైనా సమస్య జరిగింది అనుకోండి, ఇరుగు పొరుగు వారిని ఏకేస్తాం సాక్ష్యాలకి. కొందరు వస్తారు, కొందరు రారు. కానీ దేవుడు ఎవరిని పెట్టాడో తెలుసా? భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడంట. అంటే మనం ఏదైనా తప్పు చేసినా ఈ సృష్టి సాక్ష్యం చెప్పిద్దంట. మనం ఏదైనా ఆశీర్వాదం సంపాదించకుండా ఈ సృష్టి సాక్ష్యం చెప్పిద్దంట. ఎవరికే? దేవునికి అన్నమాట. గమనించాలి. అది చెప్పి ఇంతకీ ఆకాశం భూమికి ఈయన ఏమై ఉన్నాడు అని ఈ రాజు చెప్తున్నాడు తెలుసా? సృష్టికర్త. ఆ సృష్టికర్త ఇప్పుడు ఎవరిని దీవించాలని చెప్తున్నాడు ఆయన? అబ్రహామును ఆశీర్వదించాలి. అలాగే నిన్ను నన్ను ఆశీర్వదించేది ఎవరయ్యా అంటే నరుడు కాదండి, ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఎందుకో తెలుసా? ఆయన సృష్టికర్త. ఇంకొక మాట, మనం ఎవరినైనా ఆశీర్వదించాలంటే చిన్నవారి కంటే పెద్దవారు ఆశీర్వదిస్తారు. అంతేనా? అక్షతలు గట్ట చూసి ఎవరు ఇస్తారో పెద్దవారికి ఇచ్చి చిన్నవారిని ఏం చేస్తాం? ఆశీర్వదం. అంటే ఇతని కంటే అతను ఎవరని? రైట్, వయసులో పెద్దవారు లేదా జ్ఞానములో పెద్దవారు కనుక వారి ఆశీర్వాదాలు వీరి మీద ఉండాలని, ఆ పెద్దల ఆశీర్వాదం ఉండాలని వారి చేత వీరిని దీవిస్తాం. అవునా? అట్లాగే ఇప్పుడు దేవుడు అందరికంటే పెద్ద, అందరికంటే మొదటివాడు. ఎవరో? అది. ఇప్పుడు ఆయన చేయి మనల్ని దీవించాలి. అందుకే మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదించేటప్పుడు ఆ దేవుని చేత నువ్వు దీవించబడును అనే మాట వాడాలి. అమ్మా, మనం ఏమంటాం? నా ఆయుష్ను కూడా పోసుకుని చల్లగా ఉండు అంటాం. అంటావానమా?
ఒకటి. అసలు మన ఆయుష్కాలం గ్యారెంటీ ఉందా? మరి గ్యారెంటీ లేనప్పుడు నీ ఆయుష్కాలం ఎందుకు వేస్తున్నావు అక్కడ? ప్రేమ మంచిదే అమ్మ, అవునా కదంటారా? ప్రేమ మంచిది. ప్రేమలో మనం ఏం మాట్లాడతాం ఒకసారి మర్చిపోతాం. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ. నా ఆయుష్కాలాన్ని కూడా నువ్వు పూసుకుని చల్లగా, నిజమే, ఎందుకంటే బిడ్డలంటే అంత ప్రాణం కనుక. కానీ మన జీవితాలే గ్యారంటీ లేని జీవితాలు. ఇందాక అమలు అంటుంది, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 15 మంది చనిపోయారట అంగర గ్రామంలో. అర్థమైందా? మనకి సంతోషమే కనబడుతుంది, కానీ కొందరికి బాధ కనబడుతుంది. కానీ ఒక్కటే, ఏదైనా ఆయన చిత్తం. అవునే కదంటారు? ఏదైనా ఆయన చిత్తం. అందుకే నేను అన్నాను, అంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు మనవి. కానీ ఉన్నంతకాలం ఏం చెయ్యాలయ్యా అంటే, ఆశీర్వాదం పొందినవాడు జీవంలోకి వెళ్తాడంట. అది మర్చిపోద్దు దయించి. కానీ భూ సంబంధమైన ఆశీర్వాదం అనుకుని మరణంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు అబ్రహామును ఎవరు దీవించాలని కోరుకున్నాడు? అతను యాసకుడు. ఆకాశముల సృష్టికర్త అయిన దేవుడే అబ్రహాం ఏం చేయాలని కోరుతున్నాడు? ఆయనే దీవించాలని కోరుకున్నాడు. ఇది అబ్రహాం గారు. తర్వాత కాలంలో మనం చూసినట్లయితే అదే ఆదికాండం 48వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. 15వ వచనాన్ని చదువుదాం. అతడు అంటే యాకోబు, యోసేపు అంటే తన కుమారుణ్ణి. అప్పుడు చెప్పాలి, తండ్రి కుమారుణ్ణి ఏం చేస్తున్నాడో ఇది ఎప్పుడు మర్చిపోద్దు. దేవుడు దీవించాలి, మంచిదే. దేవునితో పాటు మనుషుల దయ కూడా మనకు కావాలి ఏమా. దేవుడు అంటున్నా మంచిదే. అలాగే మనుషుల దయ, తల్లిదండ్రుల దీవులు కూడా మనకి కావాలి. అందుకే నీ తల్లిదండ్రులను సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవుతావు అన్నాడు ఆయన. మొదట దేవుడు, రెండవది తల్లిదండ్రులు అమ్మా. మొదట దేవుడు, తర్వాతే. అంతేగాని దేవుని స్థానంలో తల్లిదండ్రులు ఎట్టకూడదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు కూడా దేవుడు ఆయనే. అవునా కదంటారా? రైట్. ఇప్పుడు ఆ మాట ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. అతని కుమారుని దీవిస్తున్నాడంటే, యోసేపుని దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట ఒక మాట. ఈయనెవరో? యాకోబు. పితరులు ఎవరో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అంటే 3వ తరం. ఈ 3వ తరం 4వ తరాన్ని దీవిస్తున్నాడు. అర్థమైందన్నమాట. 3వ తరం 4వ తరాన్ని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. కొంచెం ముందుకు వెళితే, మీరు వెళ్ళొద్దులేండి, అక్కడ మళ్ళీ యోసేపు కుమారుని దీవిస్తాడు. అంటే 5వ తరం. అవునా? యోసేపు కుమారులు ఎవరో? మనస్సే, ఎఫ్రాయిములు. అంటే వారిని కూడా ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. పాయింట్ అర్థం చేయాలి. అంటే పితరుల దగ్గర నుంచి ఉన్న దీవెన ఎక్కడికి వెళ్తుంది? 5వ తరం దగ్గరికి వెళ్తుంది. మనం ఆది కాండంలో చూస్తుంటే అబ్రహాం దగ్గర నుంచి. అందుకే ఇందాక మన వాక్య భాగాన్ని ఒకటి చదివాం. దేవా, ఒక్కసారి ఆ మాట చదువుతాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28, 29 చదువు. 28, 29 వచ్చిన చదువు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదనని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. దేవుడు ఏం చేస్తాడంట? మేలేస్తాడు. అంతేనా? దేవుడు దయచేసి దేన్ని కీడు చేయడు. దేవుడు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. తర్వాత ఇప్పుడు ఆ మేలు చేసేది ఎవరో? దేవుడే. అందుకు నువ్వు దేవుడు గనక నీ మాట, దాని అర్థం ఏంటో తెలుసా? అబద్ధం ఆడేవాడు కాదు. ఎవరో? నరుడైతే. అదన్నమాట. ఇంతకీ దేవునికి నరుడుకున్న తేడా అదే అమ్మా. దేవునికి నరుడుకున్న తేడా ఏంటయ్యా అంటే, దేవుడు ఎన్నైనా సరే మాట తప్పేవాడు కాదు. మొదటిదే. అందుకే ఆయన మాట ఇచ్చాడు అంటే అది సత్యమే. అవునా కదంటారా? తప్పుగా అనుకోవద్దు. మన మాట మీద నమ్మకం లేక వ్రాత రూపకంగా వెళ్ళాం. ఎవరో? మనుషులు. అవునా కదంటారా? చెప్పాలి. ఇందాక మనం చదువుకున్నామే పితరుల కాలం. అక్కడెక్కడ వ్రాత రూపకం ఏమి లేవు, నమ్మకమే. అర్థమైందండి? ఆ నమ్మకం ఏంటంటే, వారు ఆ పిల్లల్ని దీవించటం, ఆ పిల్లలు ఆ పిల్లల్ని దీవించటం. ఇదే. ఇంతకు మధ్యలో ఎవరు సాక్షి? దేవుడు. వీళ్ళకి ఎవరయ్యా అంటే దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం పెట్టుకున్నాడో? భూమి ఆకాశం మధ్యలో పెట్టుకున్నాడు అనమాట. అదే సాక్ష్యం.
ఓకేనా? ఇప్పుడు ఇందాక నమ్మకమైన వానికి ఏమున్నాయి? ఇప్పుడు చెప్పండి, అసలు మనుషుల నమ్మకత్వం ఉందా? చెప్పాలండి, మనుషుల నమ్మకత్వం ఉందా అంటే సందేహమే. ఏది మనుషుల నమ్మకత్వం అనేది సందేహమే. అందుకే మాట కంటే మనం ఏం చేస్తున్నాం? వ్రాత నమ్ముతున్నాం. అది మీరు ఎప్పుడైనా సరే చూసుకోండి, ఏదైనా సరే చూసుకోండి. మాట కంటే కడకి ఎక్కడికి వచ్చావయ్యా అంటే వ్రాత. దాని అర్థం ఏంటంటే వ్రాత అనేది మారేది కాదు, కానీ మాట అనేది ఏమైపోతుంది? మారిపోద్ది. మాట అనేది మారిపోతాం, మన క్షణాల్లో ఏమైపోతాం? ఎందుకంటే మన పరిస్థితులు మన విధానాన్ని మార్చేస్తాయి. అయితే ఇక్కడ ఏమన్నాడు? నీ మాట సత్యము. అంటే దేవుడి మాట ఏంటంట? సత్యం. అంటే ఎప్పటికైనా మాట ఇచ్చాడంటే మాట తప్పేవాడు కాదు. తర్వాత మాట, దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము. అది ఆయన చేసిన మొట్టమొదటి ప్రార్థన. అది ఈరోజు అది కోరతలేదు అమ్మా, అది కోరతలేదు. నిజంగా బిడ్డలు మంచి ఉద్యోగాలు రావాలి, మంచిదే, తప్పని అంటలేదు నేను. మంచి ఉద్యోగాలు రావాలి, మంచి భవిష్యత్తు రావాలంటే మంచివాడి దగ్గర పెరగాలి అమ్మా, మంచివాడి దగ్గర పెరగాలి. ఒకవేళ ఆడు అక్కడికి వెళ్ళి మనల్ని మర్చిపోతే, అక్కడికి వెళ్ళాక మర్చిపోతే, చాలామందికి సూర్యుగడి సినిమా గుర్తుంటుంది, తల్లిదండ్రులు గుర్తుంటుంది అండి, పిల్లలు గుర్తుంటారు ఎప్పుడో ఆనాడు. అవునా? ఎందుకంటే పరిస్థితి అది. అతను ఏం చేశాడు? అలాగే పెంచాడు. కొడుకుని ఏం చేశాడు? కలెక్టర్ని చేశాడు. ఇంట్లో పని మనిషిగానేమో తల్లి, పని మనుషురాలుగా ఎవరున్నారో పోనీ దాన్ని ఎలా వదిలేండి, తప్పు. పని చేయడం కూడా తప్పేం కాదు, కానీ తన స్నేహితులు వస్తే పని మనుషులని చెప్పుకున్నాడు తల్లిదండ్రులని. అది పరిస్థితి. చివరికి రోగం వస్తుంది, నాకు సంబంధం లేదన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే నీతి కథలు తీసుకుంటాయి. చెడ్డను ఎక్కడైనా విడిచిపెట్టదు అమ్మ. చెడ్డ ఎక్కడైనా బైబిల్లో కూడా చెడ్డ చేసిన వారిని గురించి కూడా రాశాడు. ఇది చెడ్డ, నా మాట వినలేదు, ఇది చేసింది చెడ్డ, ఈ చెడును మీరు తీసుకోకూడదని దేవుడు చెప్పాడు. ఆ చెడుని ఏం చేయాలి? చదివితే ఈ చెడు పని చేయటం వల్ల ఇతడు నష్టపోయాడు కనుక మనం ఈ చెడు అదనమాట. దైవ గ్రంథంలో కూడా చెడ్డ చేసింది కూడా రాశాడు. ఎందుకంటే చెడు చేయటం వల్ల నష్టపోయిన పరిస్థితి కూడా మనకి ఒక పాఠం కావాలి అని. ఓకేనా? అలాగే లోకంలో మంచి మాటలు చెప్తారు. ఆ మంచి మాటలు కూడా మనం ఏం చేసుకోవాలి? అని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కూడా అనుభవంలో చెప్తున్న మంచి మాటలు ఎప్పుడైనా మనం తీసుకోవాలి. రైట్. ఇప్పుడు భక్తుడు ఏం చేశాడయ్యా అంటే, నా కుటుంబం వాళ్ళకి ఆశీర్వాదం కావాలంటే నేను కాదు, నన్ను ఆశీర్వదించే వాడిని చోట కూర్చోబెట్టాలి. అవునే కదంటారా? నన్ను ఆశీర్వదించే వాడిని చోట నా కుటుంబాన్ని ఏం చేయాలి? కూర్చోబెట్టాలి. అలాగా భక్తులందరూ కూడా వారి పిల్లలందరినీ ఎక్కడ ఉండాలని కోరుకున్నారు? ఆయన సన్నిధిలో ఉండాలండి. ఎందుకంటే ఆయన సన్నిధే ఆశీర్వాదం. లోకం ఎప్పుడూ కూడా ప్రమాదం. అందుకే మన బిడ్డలు మన ఇంట్లో నుంచేపు చాలా మంచోళ్ళు. ఒక్కసారి బయటికి వెళ్ళి వస్తాడు అంటే తర్వాత రోజు నుంచి ఎన్నింటికి వస్తాడో కూడా తేలదు. ఇంతకీ తేడా ఎక్కడ? మన బిడ్డదా లోకందా? లోకందే. కానీ లోకం యొక్క ప్రభావం ఎవరి మీద పడ్డదే? అది. అంతకుముందు బయటికి అడగాలన్నా లేదా 10 రూపాయలు అడగాలన్నా భయపడేవాడు. కానీ లోకంతో స్నేహం చేసిన తర్వాత దొంగతనం చేయడం మొదలెట్టాడు. ఎందుకని? పార్టీలు అక్కడ. అవునా? స్నేహితులతో పార్టీలు. అడిగితే ఎవరో ఆడేం చేస్తున్నాడో అది. ఈరోజు చాలా బలహీనులు, బానిసలు అయిపోయారండి. ఓకేనా? వాటిని స్నేహించటం వల్ల. అందుకే మన బిడ్డలు, మన కుటుంబాలు ఎక్కడ ఉండాలయ్యా అంటే ఆయన సన్నిధులు పెంచాలి. అది మనం చేయవలసిన మొదటి ప్రార్థన. అందుకే బాలుడు నడవలసిన త్రోవవానికి అది నేర్పేయడానికి పెద్దవాడైనప్పుడు ఏమవడం? తొలగడం అని దేవుడిచ్చిన మాట అది. కనుక ఇప్పుడు ఈ దావీదు గారు ఏమన్నాడు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు నన్ను. అది ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం. అంతే. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావనుకోండి, ఒక మాట, బ్యాంకులో ఉద్యోగం వస్తే, బ్యాంకులో ఉద్యోగం వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటి? మనకు లోటే ఉండదు కదా. ఎందుకని? మనం పనిచేస్తుంది ఎక్కడ? బ్యాంకు. అంటే డబ్బు ఉన్న చోట. అలాగే దేవుడు ఉన్న చోట ఏముందంటే ఆశీర్వాదం ఉంది. అంతేనా? రైట్. ఒక్కసారి కింద చదివేద్దాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధులు ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు యెహోవా నా ప్రభువా.
నీవు సెలవిచ్చి ఉన్నావు. చూడండి ఈ మాట చూడండి. నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబమును నిత్యము ఆశీర్వదింపు. అది తెలివి. అందుకే ఇందాక అబ్రహాము ఎవరిని దీవించాడు? అబ్రహామును దీవించబడిన తర్వాత అబ్రహాం ఎవరు దీవించాడు? తన కుమారుడు ఇస్సాకును దీవించాడు. ఇస్సాకు ఎవరిని దీవించాడు? యాకోబు ఎవరిని దీవించాడు? ఇందాక మనం చదువుకున్నాం, మరలా అక్కడికి వెళ్ళిపోదాం. ఏది? 48వ అధ్యాయం తీసారా? 15వ వచనం. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట, అంటే ఆ పితరులందరూ నడిచిన మార్గం ఏంటి? లోక మార్గం కాదే, దేవుని మార్గంలోని వారు ఏం చేశారు? నడిచాడు. అమ్మ తర్వాత నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది. ఒక్కసారి మళ్ళీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మీకు ఒక్క మాట చెప్పాలంటే తన కొడుక్కి తన మనవలకి ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా? ఆయన అమ్మా నా తండ్రి నా తాతయ్య. అర్థమైందా? మా తండ్రి మా తాతయ్య వాళ్ళందరూ ఎవరి దగ్గర నడిచారు? ఆకాశం భూమి సృష్టించిన సృష్టికర్త దగ్గరే నడిచారు. ఓకేనా? ఆ నడిచిన వారిని గురించి చెబుతూ నేను పుట్టినది మొదలుకొని అన్నాడా? అంటే ఇతను ఎక్కడి నుంచి జ్ఞాపకం చేసుకున్నాడో? అమ్మా నేను పుట్టినది పితరుల గురించి చెప్పాడు. తర్వాత తన జీవితం ఎక్కడి నుంచి అయ్యాలంటే మధ్యలో వచ్చినాను కాదురా బాబు, నేను పుట్టినది. దాని అర్థం ఏంటో తెలుసా? మనం మధ్యలో చేరాం కదంటారా? ఎక్కువ శాతం మనం ఏమయ్యాం? మధ్యలో వచ్చాం. కానీ మూల నుంచి ఉన్నది ఎలాగుంటుందా? అదనమాట. అందుకే మనం ఏదైనా చిన్న కోపం వచ్చినా చిన్నది ఏదైనా వచ్చినా వెంటనే జారిపోతున్నాం. కానీ స్థిరంగా ఉన్నది ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. అమ్మ ఓకేనా? అయితే ఇక్కడ చూస్తే నేను పుట్టినది మొదలుకొని అని అన్నాడే, అంటే తన పుట్టినది మొదలు కానించి లెక్కేసుకుంటున్నాడు ఆయన. తర్వాత మాట నేటి వరకును. ఒకసారి నేటి వరకు అంటే వృద్ధుడైన, ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎందుకు తెలుసా? మనవలను చూశాడు ఆయన. వృద్ధాప్యం నుండి ఆయన చేసిన పని ఏంటో తెలుసండి? తన విషయాల్ని తన పితరులు ఎలాగైతే తెలుసుకున్నారు, ఎలాగైతే ఆశీర్వదించబడ్డారు, ఈ విషయాలన్నీ కూడా మనవలతో పంచుకుంటూ నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను, ఆ మాట చూసారా? ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా. ఒకసారి ఇంతకీ తను పోషించింది ఎవరు? దేవుడు. పుట్టించింది ఎవరు? అది చూసారా మాటలు? పుట్టించింది ఆయనే, పోషించింది ఆయనే. మర్చిపోద్దు దయించి. ఇప్పుడు కేవలం నేనే కదరా బాబు, నా తండ్రి మా తాతగారు కూడా అలాగే నడిచాడు. ఇంతకీ ఏ దేవుడు? ఆకాశం భూమి సృష్టికర్త అంతేనా? ఆ దేవుడు నన్ను దీవించాడని చెబుతూ మనవలు దీవిస్తూ ఒక మంచి మాట అన్నాడు. ఏ దేవుడు నన్ను పోషించును అన్నాడా? ఆ మాట అన్నాడా? ఇంతకే ఈయన ఆ యోసేపు దగ్గర కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు మనవలతో. ఇంతకీ ఆ ఐగుప్తు దేశంలో యోసేపు ఎలాంటి వాడు? ప్రధానమంత్రి లాంటి అంతేనా? గొప్ప అధికారి. ఇంతకే ఈ తండ్రి గారిని తన అన్నదమ్ములు పోషించింది ఎవరు? మరి అలా పోషించును ఎదుర్కొంటావు పెట్టి, ఒరే నన్ను పోషించింది దేవుడు అంటే ఆయనకి ఎలా ఉంటుంది? ఆయనకి ఎలా ఉంటుంది? వెంటనే మనకేమనిపిస్తుంది? ఇప్పుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చాక మనం అందరూ కూడా మన మనసులో ఉన్నది ఏంటంటే, మనం అందరూ అనేది ఏంటి? ముఖ్యంగా పిల్లలు అనేది ఏంటి? మేము గనక పెడుతున్నాం, మేము గనక పోషిస్తున్నాం, మేము గనక చేస్తున్నాం, సహజం. కానీ ఆ తండ్రి ఏమంటున్నాడు తెలుసా? ఒరే నిన్ను పోషించింది నన్ను పోషించింది ఎవరో అంటే దాని అర్థం ఏంటి? మొదట ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకా ఇప్పుడు యోసేపు ఆ దైవాన్ని ఎరిగినోడు కనుక వెంటనే ఏమన్నాడో, నువ్వు చెప్పింది కరెక్ట్, నేను ఒకవేళ ప్రధానమంత్రినే ఉండొచ్చు, కానీ దేవునికి నేను కూడా ఏమై ఉండాలో తెలుసా? లోబడాలి. నన్ను దీవించింది ఎవరో? ఆ దేవుడే. అందుకే నన్ను పోషించింది ఎవరో? ఆ దేవుడే. ఆ మాట అనగానే ఎంత తగ్గించుకున్నారండి అలా. అది దేవుని దగ్గర పెంచటం అంటే, దేవుని దగ్గర పెరిగితే లాభం ఏంటయ్యా అంటే, అంత గొప్ప స్థితిలో ఉండి ఇతను పోషించిన, నువ్వు కాదురా బాబు నన్ను పోషించిన ఒక ఆయన ఉన్నాడు దేవుడు అని చెప్తే వెంటనే అతను ఏమయ్యాడు తెలుసా? నా పిల్లల్ని కూడా దీవించవయ్యా అని అడిగాడు. ఎవరినే? ఆ ఒడిలో వేసాడు. తన పిల్లల్ని కూడా తన ఒడిలో
వేశాడు. గమనించాలి, ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అలా అతను 2 దీవులు సంపాదించుకున్నాడు ఆయన. ఎవరో అంటే ఇప్పుడు యోసేపు నమ్మకమైనవాడా కాదా? నమ్మకమైనడు కనుక దీవెనలు మెండుగా సంపాదించుకున్నాడట. ఎవరో కనుక ఈ దేవుడు మనల్ని దీవించటం వల్ల కలిగే మేలు గురించి మీకు చూపిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో నూట 26వ అధ్యాయము 3వ వచనం చదవండి. చదవండి. మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. మనం ఏమవుతున్నాం అంటున్నాడు? ఆయన కార్యాలు చేస్తే కదా మనకు సంతోషం. అమ్మా, తర్వాత మాట, దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని అందరినీ రప్పించుము. 67వ కీర్తన చదువుతాం. 67వ కీర్తన తీసారా? 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. 5 నుంచి చదువుతావా? 5వ వచనం నుంచి చదువుతావా? దేవా అంటే ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తాం? ఆయన్ని ఏం చేస్తాం? స్తుతిస్తాం, గణపరుస్తాం, అంతేనమ్మా. తర్వాత ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి అంటే దేవుణ్ణి గణపరిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? భూమిని ఆశీర్వదిస్తాడు. అమ్మా, ఇప్పుడు నీకు ఆశీర్వాదం కావాలంటే ఏమవ్వాలి? భూమి ఫలం ఇవ్వాలి. నువ్వేం చెయ్యాలి? మొదటగా ఆయన గణపరచాలి. ఎందుకంటే ఇదంతా ఇచ్చినోడు ఎవరో? అది మూలాన్ని మర్చిపోకూడదు మనం. అమ్మ, తర్వాత మాట, దేవుడు మా దేవుడు అది భూమి ఫలం ఇచ్చింది గనక ఇప్పుడు ఏం చెప్పుకుంటాం? దేవుడు మా దేవుడు అంట, నా దేవుడు కాదు. అది అంతేనా? మా అనేది అందరిని కలుపుతున్నాడు అక్కడ, నా అనేది ఒక్కడినే కలుపుతున్నాడు. ఓకేనా? నా దేవుడు అంటే ఎవరికి ఉండదు, మన దేవుడు, మా దేవుడు అంటే మా అంటే వాళ్ళ క్రైస్తవుల దేవుడు అనుకున్నారు కనుక లేదు, అందరికీ దేవుడు. ఏమా చూడండి, మా దేవుడు మమ్మును అదన్నమాట. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు. తర్వాత అమ్మ, దేవుడు మమ్మును దీవించును. మనసు పెట్టాలి. భూ దిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు. అంటే దేవుడు మనల్ని దీవిస్తే మనల్ని బట్టి దేవుణ్ణి కూడా భయభక్తులు ఉంచుతారట. అంతేనా? ఒక బిడ్డ మంచి కాలేజీలోకి వెళ్ళి చదివి ఉద్యోగం వచ్చిందనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం? ఆ మంచి కాలేజీలోకి మన బిడ్డను కూడా వేస్తాం ఏమో. ఎందుకని? అది మంచి కాలేజీ కనుక, మంచి ఉద్యోగం వచ్చింది కనుక మనం కూడా ఏం చేస్తాం? అలాగే దేవుడు ఎవరినైతే దీవించాడో వారు కూడా ఏం చేస్తారో, ఎవరి చేత అయితే దేవుడు వీరిని దీవించాడో వారిని బట్టి కూడా మనకు కూడా ఆశీర్వాదం కావాలంటే ఆ దేవుడిని ఏం చేస్తారో? భయభక్తులు కలిగి ఉంటారు. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. అలా జరిగిన సందర్భాలు ఉన్నాయా అంటే ఆదికాండం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం చదవండి. చూడండి, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము అదన్నమాట. అమ్మ, ఎన్ని ఫలాలు? 100 అంతలు. ఇంతకు విత్తనం వేసింది వెంటనే రాదు కదా. విత్తనం వేసింది ఏమవ్వాలి? దాన్ని దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే కానీ ఏమి రాదు, మనకే ఫలము రాదండి.
అందుకే దేవుడు ఒక్క మాట అంటే మీకు వాక్యాన్ని చూపిస్తే కొంత నమ్మశక్యంగా ఉంటుందనే ఉద్దేశమే తప్ప మరొకటి ఏమీ కాదు. చూడండి 65వ కీర్తన, మరలా ఆ చోట కొత్త చూసారా, 65వ కీర్తన 8వ వచనం నుంచి చదవండి. నీ సూచక క్రియలను చూడండి, నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడతారు. ఆయన చేసిన కార్యములు చూసి ప్రజలు ఏమవుతారంట? భయపడతారు. అలా భయపడేవారు ఆయన కొలుస్తారు, ఏమో ఆయన గౌరవిస్తారు. తర్వాత మాట, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా అంటే ఉదయము సాయంత్రం ఏటటయి ఉత్పత్తులు ఏమో అవునా కదంటారా? ఒకప్పుడు పట్టు చాలా ఉత్పత్తిగా ఉంది, ఇప్పుడు ఆగిపోయింది. ఏది? ఆ ఉత్పత్తి ఆగిపోయింది. వస్తే అది జరుగుడు. అట్లాగే ఇప్పుడు ఆది నుంచి కూడా ఏ ఉత్పత్తి ఆగలేదు చెప్పండి. ఆది నుంచి ఏ ఉత్పత్తి ఆగలేదు, అక్కడే చెప్పాడు. ఉదయ సాయంత్రాల ఉత్పత్తి ఆగిందా? ఒకవేళ పట్టు ఆగిపోయినట్టుగా ఒకవేళ ఏ సాయంత్రం ఆగిపోయింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? సాయంత్రం ఆగిపోయింది, ఇంకే పోని పగలు రాలేదు, సాయంత్రం అలాగే ఉంది, మరి ఎప్పుడు వెళ్దాం? అంటే సాయంత్రం ఉండాలి, పగలు ఉండాలి. ఈ రెండింటిని ఉత్పత్తి చేసేవాడు ఎవరు? మనం పడుకుని కొళ్ళు తెరిచడానికి సూర్యుడు వచ్చేది మనకి, అంతేనమ్మా? మనకి ఏటయ్యా అంటే చీకటి అయ్యడానికి కొళ్ళు మూసేది, ఎలుగు వచ్చేయడానికి కొళ్ళు తెరిచేది. మనకు ఎంతకంటే జ్ఞానం మనకే లేదు. పొరపాటున తెల్లారి గట్ల లేకపోతే ఇంకా కోప్పడతాం మనం, ఎందుకని ఇంకా సూర్యుడు రాలేదు. మనకు తెలిసిందంతే, ఆయన ఇచ్చిన దాన్ని ఎలా వాడుకోవాలో తెలిసిందంతే. కానీ ఆ ఉదయ సాయంత్రం ఉత్పత్తులు ఇచ్చిన వాడు ఎవరో? అందుకని సృష్టికర్త అని ఇందాక చెప్పాను నేను. అంటే కిందకి రండి. నీవు భూమిని దర్శించి మాట చూసారా? భూమిని దర్శించి ఏం చేస్తున్నాడట ఆయన? ఎలా తడుపుతున్నావు? వర్షము ద్వారా. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశము ద్వారా. అంటే ఆకాశము ద్వారా వర్షం వస్తే భూమిని ఏం చేస్తుంది? వర్షం. ఇంతకు వర్షం వచ్చింది అంతేనా? కానీ వర్షం ఆయన పంపితే వచ్చింది. ఇప్పుడు వర్షాన్ని ఆయన ఏం చేశాడు? వర్షము ద్వారా దర్శించాడు. ఎవరో? అది అంటే వర్షం వస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని దర్శనం. అది దేవుని దర్శనం. ఏది? వర్షం. ఓకేనా? తర్వాత మాట, ఒక మాట, క్రైస్తవులు అపార్థం ఏంటి? దేవుడు నాకు కనపడుతున్నాడు అని. మరి వర్షం ఏంటి? దర్శనమే కదా. అంటే వర్షం అందరికీ దర్శనం ఇస్తుందా లేదా? అంటే అందరికి దేవుడు కనపడుతున్నాడా లేదా? మరి మనకేంటి అక్కడికి వెళ్ళాక దేవుడు కనపడ్డాడు అంటాం? లేదు, దేవుడు తను తాను కనపరుచుకుంటూనే ఉన్నాడు. కానీ గ్రహించేవారు కొందరు, గ్రహించిన వారు ఎందరో. తర్వాత మార్చారు. దానికి చూడండి, అంటే భూమికి ఏమి ఇచ్చాడు? మహదైశ్వర్యమును. పెద్దలందరూ కూడా, ఇది వాస్తవం, పెద్దలు చెప్పింది. అమ్మా ఎన్టీ రామారావు గారు చెప్పారట చిరంజీవి గారికి, నువ్వు ఇనప మొక్కలు కొనుక్కో అన్నాడట. అర్థం చేసుకున్నది అంటే దాని అర్థం ఏంటి? ఇనప మొక్కలు అంటే పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటారు కదా, పెద్ద పెద్ద కార్లు, 1,00,000 2,00,000 అలాగే. అలాంటి ఏం కొనుక్కోక భూమిని కొనుక్కోవయ్యా అని చెప్పాడంట ఆయన. ఎవరో? ఎన్టీ రామారావు గారు. ఎవరికే ఆ మాట చిరంజీవి గారు చెప్పారు ఒకసారి. ఆయన ఆనాడు అలాగే అన్నాడు కనుక ఈరోజు నేను భూమి మీద శ్రద్ధ పెట్టాను. ఎందుకో తెలుసు, ఇప్పుడు ఐశ్వర్యం అదే కదంటారా? అలాగే శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు, ఇలా అందరూ కూడా అదే చెప్పుకోరా. ఓకేనా? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ విలువ మనకు తెలదు. ఏది? ఈ భూమి మీద విలువ మనకే తెలియదు. కానీ జ్ఞానులు ఏం చేస్తారు? ఇది ఎప్పటికైనా పెరిగేది తప్ప తరిగే ఆస్తి కాదు ఇది. ఏది? అది. ఓకేనా? అంటే కొందరు ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నామంటే రేపు మేలు చేసేదానికి జాగ్రత్త పడాలి. ఓకేనా? ఇప్పుడు భూమికి ఏముందంట? అది నేను అంటుంటా. అది ఒకప్పుడు చాలా తక్కువ రేట్లు, ఇప్పుడు లక్షలు, భవిష్యత్తులో కోట్లు. అంతేనా? మా చిన్నప్పుడు చిన్న తక్కువ, ఇప్పుడు అదే కొనాలంటే మన వాళ్ళకి, ఇంక రేపు పొద్దున మన పిల్లల తరంలో అది. ఓకేనా? తర్వాత మాట, దానికి ఐశ్వర్యం ఇచ్చినోడు దేవుడు, ఆ భూమికి విలువ ఇచ్చినోడు. ఒకవేళ అది పండనిది అనుకోండి, ఎవరైనా ఫ్రీగా ఇచ్చినా తీసుకుంటావా? అది అక్కడ నీళ్ళు లేవనుకోండి, అక్కడ ఉండగలవా?
లేవు. దానికి కూడా ఐశ్వర్యాన్ని దేవుడు ఇవ్వాలి. తర్వాత అమ్మ, దేవుని నది ఏది వర్షం వచ్చిన తర్వాత ఏమైంది? అది నదిగా, కాలువల ద్వారా చెరువులు అవుతున్నాయో లేవంటారా? తర్వాత ఒక్క మాట, ఈ నరుడు దేవుని చేసేసాను అంటున్నాడు. నేను వ్యంగ్యంగా మాట్లాడతలేదు. సరే, నువ్వు దేవుని చేస్తావు, ఒప్పుకుంటాను. నేననేది ఏంటంటే, ఆకాశం నుండి వచ్చిన వర్షపు చుక్కను కాక నీ జ్ఞానంతో ఒక నీటి చుక్కను అర్థం ఉంది? నా మాట అర్థమైంది మీకు? ఏదన్నా దేవుని చేసేసావు అంటున్నావు నీ చేతులతో, మంచిదే, నువ్వు అనుకున్న దాంట్లో జ్ఞానుడివే. నేననేది ఏంటంటే, ఆకాశం నుంచి ఆయన ఏమిస్తున్నాడో ఆ వర్షం వస్తే నువ్వు నదుల్లో చెరువుల్లో పెట్టుకుని నీ జీవితం కొనసాగిస్తున్నావు. నేననేది ఏంటంటే, ఆయన ఇచ్చిన వర్షపు నీటిని కాకుండా నీకున్న జ్ఞానంతో ఓకేనా, ఒక్క నీటి బొట్టును తయారు చేయాలంటున్నాను నేను. ఒక్క నీటి బొట్టును చేయగలడా? అది వల్ల కాదు. ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా సరే ఈ నీటి తిని ఈ నీటిని తాగి బతకాల్సింది తప్ప మరో నీటి చుక్కను చేయలేడు. కానీ దేవుడు మహాసముద్రాలు, మహాజలపాతాలు ఉన్నాయి కదంటారా, ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి? ఆయన పంపితే వచ్చాయి అమ్మా. వాటి ద్వారా మనం బ్రతుకుతున్నాం. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. ఎంతకేంటయ్యా అంటే మనకేం కావాలండి ఆయన? ఇది అంత ఆలోచించం మనం, ఏమండి? ఇదంతా దేవుడు దయచేస్తున్నాడు ధాన్యాన్ని. తర్వాత అమ్మా, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయించున్నాం. అంటే చదును చేయకపోతే ఏమవుతుంది? మళ్ళా మరి చదును అవ్వాలంటే ఇది ఏమవ్వాలి? తడపాలి, అంతేనా? తర్వాత మాట, వానజల్లుల చేత దానిని పదును చేయించున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని. ఆ మాట కోసమే అంటే ఇప్పుడు దేవుడు దేన్ని ఆశీర్వదిస్తున్నాడు? ఎలా ఆశీర్వదించాడు? వర్షాన్ని, నువ్వు విత్తిన విత్తనాన్ని, నీవు ఇచ్చిన గింజను ఆయన ఆశీర్వదిస్తే నీ కంచంలోకి ఏమొచ్చింది? ఇది ఎవడో గుర్తించడం. అన్నానికి నమస్కారం చేసుకోవటం నేర్చుకున్నారు తప్ప అన్నం ఇచ్చిన వాడికి నమస్కారం చెయ్యాలి. అది జ్ఞానం, ఓకేనా? అందుకే వాళ్ళందరూ కూడా ఏమన్నారయ్యా అంటే, ఈ దేవుడు కాదురా బాబు, మా తాత, మా తండ్రి నన్ను భవిష్యత్తులో మిమ్మల్ని కూడా దీవించేది ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆ దేవుడే నిన్ను దీవించాలని చెప్పారండి. మీరు దీవించటం ఎంతరా బాబు? ఆయన మమ్మల్ని దీవిస్తే మేము నిన్ను దీవించటానికి ఆ దీవించి ఎవరు దీవించారో మీకు తెలియపరుస్తున్నవరా అన్నారు. అది గొప్పది. అందుకే ఈ పితరుల చరిత్రలో అంతా కూడా మాట ఉంది. ఇప్పుడు ఇస్సాకుని ఎవరు దీవించారు? ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము. ఇంతగా విత్తనం వేసాడు, దానికి మరి ఫలాలు రావాలంటే ఎవరివ్వాలి? ఆ తండ్రి ఇవ్వలేడు కదా, ఎవరివ్వాలి? దేవుడు ఇచ్చాడు. తర్వాత మార్చారు, యెహోవా అతన్ని ఆశీర్వదించడు కనుక ఆ మనుషుడు, చూసారా, ఆ మనుషుడు ఏమయ్యాడు? గొప్పవాడు. ఎవరు ఆశీర్వదిస్తే గొప్పవాడయ్యాడు? దేవుడు ఆశీర్వదిస్తే అతను గొప్పవాడే. దీన్ని మర్చిపోవచ్చుమా? తర్వాత మాట, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా, ఎలాగంట? ఎలాగ క్రమక్రమముగా ఏమయ్యాడంట అంటే, మనం ఎదగాలంటే, మనం ఆ చోటకి వెళ్ళాలంటే ఒక్కో మెట్టు ఎక్కాలి. కానీ ఇందాక త్వరతముగా ఎక్కేసాడు. ఇందాక చదువుకున్నాం కదా, త్వరగా సంపాదించినది ఏమైపోతుంది? చివరికి అది దేవునిగా ఉండే అవకాశం. అంతేగా ఆ ధనవంతుడు ఒకటొక ఆతృత పొడివాడు ఏం తెచ్చుకుంటున్నాడో? ఒక మాట, నేను ఇల్లు ఎక్కాలి అంటే ఒక్కో మెట్టు ఎక్కాలి. కానీ దొంగకి ఒక్కో మెట్టు ఎక్కి రాడు. ఎందుకని? ఆడి వెనకటి దారిని చూసుకుంటాడు. ఒకేసారి ఏం చేస్తాడు? ఎక్కేస్తాడు. కానీ దొరికేస్తాడు, మొత్తం పట్టుకుని వెళ్ళి అక్కడ ఇస్తాడు, దానికి ఇంకో డబ్బులు లాగేస్తాడు. ఇది నేను అంటాడు. అంటే ఆయన ఆశీర్వాదంగా సంపాదించుకునే క్రమం వేరు. లేదు, మనం మనుషులు ఎలాగైనా బతికేస్తున్నారు ఆ ప్రకారంలో వెళ్ళి సంపాదించుకుందామా అంటే కనపడుతుంది, కానీ అది చివరికి దీవునిగా ఉండే అవకాశం లేదు. ఎప్పుడు కూడా క్రమంగా ఎదగటం అనేది స్థిరత్వానికి గుర్తు.
అమ్మ ఒకేసారి పెరిగింది అనుకోండి, చాలా పెద్ద ప్రమాదం అది. అందుకే ఇస్సాకు ఎలా పెరిగాడని చెప్తున్నాడు, ఎవరు పెంచారు, అది మర్చిపోద్దు. అందుకే ఈయన తర్వాత వచ్చిన వాడు యాకోబు. ఆయన అందుకే నా తండ్రి మా తాతయ్య గారు వీళ్ళందరూ దీవించిన వాడు ఒక ఆయన ఉన్నాడు బాబు అని తన పిల్లలకే చెప్పుకున్నాడు. మనం అదే చెప్పాలి అమ్మా. కానీ విచిత్రప్పుడు ఎలాగుందయ్యా అంటే, ఇదంతా నాది, మందే. ఏది, మన పిల్లల పొలాలు తీసుకెళ్ళాం అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడ దాకా మందే. ఇక ఈ బంగారం అంతా మందే. ఎవరికే? అప్పుడు వీడు ఏం చేసుకుంటాడో తెలుసండి, అమ్మయ్యా వాళ్ళ కష్టపడ్డది, దీన్ని నేనేం చెయ్యాలి చెప్పారు కనుక మందే కదా. అప్పుడు కష్టం చెప్పాలి మనం ఎప్పుడైనా సరే మన పిల్లలు. కానీ కష్టం చెప్పాం. ఎప్పుడైతే ఇది చెప్పాము వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎలా ఖర్చు పెట్టాలా అని పాపం కష్టపడతారు. తెలుసా మీకు, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలని కష్టపడతారు. కానీ దేవుని గురించి చెప్తే ఇదిగో ఇస్సాకు ఎలా పెరిగాడు, అది ఒరే అలా పెరిగేవరా బాబు అని చెప్తే వాడు కూడా ఎలా ఎదగడానికి ఎంచుకుంటాడో, అడ్డదారులోకి వెళ్తా కదా. అది అంటే వాడు కూడా ఏం దీవెని పొందాలంటే మనం ఈ విషయాలు చెప్పాలి. ఒకవేళ మనం చెప్పకపోతే చెప్పేవారి చేత అయినా చెప్పించాలి కదా తల్లి. ఇదే ఈ కార్యక్రమాలకు ఉన్న మూలం అది, అంతే తప్ప ఏదో మతాన్ని తెచ్చి ఇక్కడ అంటించాలని మాత్రం కాదు. ఓకే, ఇంకొన్ని మాట. ఈ మాట 29వ వచనం, మేము నిన్ను మట్టుకు నీకు మేలే తప్ప మరి ఏమీ చెయ్యక నిన్ను సమాధానంగా పంపివేసి, అంటే ఆ దేశంలో ఉన్నాడు కదా, మరల ఇతను ఏం చేశారు, ఇస్సాకుని ఆ దేశానికి పంపేశారు. ఇప్పుడు ఆ దేశస్తులు అంటున్నారంట ఇతన్ని ఏమని చూడండి, మేము నిన్ను నీకు మేలే తప్ప మరి ఏమీ చెయ్యక నేను సమాధానముగా పంపివేసి కనుక నీవును మాకు కీడు చెయ్యకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకున్నావు. అంటే ఆయనతో ఏం చేసుకున్నారంట, ఎందుకో చూడండి అక్కడ, ఇప్పుడు నీవు యెహోవా చేత ఆశీర్వాదము పొందినవాడు అన్నారంట పక్కోళ్ళు. ఓకేనా, ఆ దేశస్తులు ఏమన్నారయ్యా అంటే నువ్వు యెహోవా చేత ఆశీర్వాదము పొందినవాడు కనుక నీతో మేము గొడవ పెట్టుకోకూడదు. నీతో మేము ఎలా ఉండాలి, ఒకవేళ నీతో గొడవ పెడితే ఎవరితో గొడవ పెట్టుకున్నట్టు, ఏమండి ఎమ్మెల్యే గారు తాలూకా ఆయనతో గొడవ పెట్టుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆయన ఊరుకుంటాడా? అవునా, ఎక్కడున్న అధికారులతో ఉన్న వారితో జాగ్రత్తగా ఉంటున్నాం మనం. మరి ఇప్పుడు ఈయన ఎవరి తాలూకా, ఇస్సాకు ఎవరి తాలూకా, అంతే కదా. ఇప్పుడు ఆయన జోలికి వస్తే దేవుడు ఊరుకుంటాడా? అది ఇప్పుడు ఏమన్నారంటే నీతో గొడవ పడం, మేమే నీతో గొడవ వస్తే దేవుడు మమ్మల్ని ఊరుకునేవాడు కనుక నువ్వు ఇంకో మాట నీవు ఆశీర్వాదం పొందావని వాళ్ళు గుర్తించారండి. మనం ఆశీర్వదించబడటం లోకం గుర్తించాలి. మనం పాడైపోతే గుర్తించటం ఏముందండి, మనం ఆశీర్వదించబడటం లోకం గుర్తిస్తేనే ఆ దేవుడి దగ్గరికి వస్తాడు. అలాగే మనతో కూడా ఎలాగుంటారు, అది ఎవడని జోలికి రాడు. ఎందుకు తెలుసా, వీళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు రా బాబు, వాళ్ళ జోలికి వెళ్తే దేవుడు ఊరుకునేవాడు. ఆ ధైర్యంతో బ్రతకాల, నమ్మకంతో బ్రతకాల తప్ప అనవసరం విషయాల్లోనికి మనం వెళ్ళదు. ఓకేనా, మరొక విషయాన్ని కూడా చూద్దాం. అదే ఆదికాండం 30:27 వచనం. వీళ్ళ నాన్నగారు, ఎవరి నాన్నగారు, ఇస్సాకు నాన్నగారు, పక్కన ఉన్నారు కదా మనకి అమ్మా. ఇప్పుడు వాళ్ళ మామగారు మాట్లాడుతున్నాడు ఒక్క మాట, అసలు తప్పు అనుకోకండి. ఒక మామగారు ఒక అల్లుని మెచ్చుకున్నాడంటే చాలా దృష్టివంతుడే అమ్మ, అవునే కదంటారా? అలా సందర్భాల్లో ఎందుకంటే ఇతరు కూడా అతను మోసం చేసినడే, ఎవరు, లాభాను. బాగుంటాయి కదా కథలు. ఇప్పుడు చదవండి, అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నీ కటాక్షం నా మీద ఉంటే నా మాట వినవయ్యా అని అల్లుని బతి అనుకుంటాడట. ఏంటో చూడండి, నిన్ను బట్టి యెహోవా నన్ను, అర్థమైంది మీకు ఏదన్నా, అయ్యా నువ్వు ఎక్కడ ఉండటం వల్ల నిన్ను బట్టి దేవుడు నన్ను ఏం చేశాడంట, అది గుర్తించాలి. కనుక నన్ను వదిలి ఎవరిదయ్యా అని బతిమాలుకుంటాడు ఆయన. ఎవరు ఒక మాట, అతను వచ్చిన ఏమనుకోకుండా మనం పెద్దలు కూడా మాట్లాడతారు, ఏది చెప్పండి మీ అందరికి వచ్చిన మాట, బెడ్ వచ్చిన వేళ అనుకోరు కదా. అంటే రాగానే మనకి జరిగేదంతా మేలు అనుకోండి, సెంటిమెంట్ మనకి ఏమని, ఇది వచ్చిన తర్వాత మనకి మేలు. కొంతమంది సహజంగా ఉంటుంది కదా, ఓ వస్తువు కొనుక్కున్నాక ఇదంతా ఇలా కలిసి వచ్చింది, నేను తప్పని అంటలా. కానీ వెనకాల ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా
అది మర్చిపోతామా? ఒకవేళ కొన్ని సెంటిమెంట్గా ఉంటాయి అమ్మా, అవి వచ్చినప్పుడు ఇది జరిగినాయి, ఇవన్నీ ఉంటాయి. అలాగే 39 అధ్యాయము 3వ వచనం చూడండి, 2వ వచనం చదువుతామా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట అదనమాట. ఇంతకే ఒక ఐగుప్తు దేశంలో ఒక యజమాని దగ్గర ఒక పాలేరుగా పనిచేస్తున్నాడంట. ఎవరో? యోసేపు. ఇందాక చెప్పుకున్నాం చూసారా, ఆయన మొదట. ఇప్పుడు ఆ యజమాని ఇతను పనుడిగా పెట్టుకుంటే ఈ యజమాని చూసాడంట ఏమని, నా దాసుడు నా ఇంటికి వచ్చాక నన్ను దీవిస్తున్నాడు. ఇందాకేమన్నాడు లాబాను గారు, అల్లుడు నువ్వు మా ఇంటికి వచ్చాక దేవుడు నన్ను, అలాగే ఇందాక ఇతర దేశస్తులు కూడా ఏమన్నారు ఇస్సాకుని, నువ్వు యెహోవా చేత ఆశీర్వాదం పొందినవాడు కనుక నీతో గొడవలు వద్దయ్య బాబు, సమాధానమే కావాలి అన్నారు లేదా? అది ఆ మనసు మనం సంపాదించుకోవాలి. తర్వాత మార్చదు. తర్వాత యెహోవా అతనికి తోడై ఉండేననియు అతడు చేయునదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద. అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో మనం చేసేది సఫలమైంది అనుకోండి, ఎవరికి ఇస్తాం చెప్పండి? వంట బాగా చేసే వాళ్ళకి అప్పచేస్తామా, వంట పాడు చేసిన వాళ్ళకి ఇస్తామా? అంతే కదండి. అలాగే పని చేసినోడికే పని అప్పగిస్తాం, పని పాడు చేసినోడి పని. అలాగే ఇప్పుడు యజమాని ఏమనుకున్నాడు, ఇంతమంది పనులు ఉన్నారు కానీ ఇతను పట్టుకున్నదంతా ఏమైపోతుంది? ఒక్క మాట చెప్తాను, పనోడుగా ప్రారంభించాడు యోసేపు జీవితం, ప్రధానమంత్రి అయ్యాడు. అది ఆశీర్వాదం. ఎక్కడుంది అది? దేవుని దగ్గర ఉంది. అంతే కదండి. ఎక్కడుంది అది? అంటే నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలంటే నీలో నమ్మకం కావాలి. అందుకే ఇందాక నమ్మకమైన వానికి ఏముంది? ఎన్నైనా ఉంటాయండి. నమ్మకత్వం కాపాడుకోవాలి. వేరే మార్గంలోకి వెళ్తే నమ్మకంతో పనేమీ లేదు. ఆతృతగా సంపాదించుకుని నిలబడదండి అది. కనుక న్యాయ మార్గం అనేది కష్టం, నీతి మార్గం అనేది కష్టం. కానీ అది స్థిరం అది అమ్మా. ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చూసారా, ఇందాక వారు చూశారు, లాభాలు చూశాడు. ఇప్పుడు ఈ ఫరో అధికారి కూడా చూసి ఏమంటున్నాడు, అయ్యా నువ్వు వచ్చిన తర్వాత నా ఇల్లు దీవించబడ్డది కనుక మొత్తం సమస్తాన్ని అప్పగించాడట. ఎవరో అమ్మ? దేవుడు అంట. అలాగే మీకు ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 61 అధ్యాయం. యెషయా గ్రంథం 61 అధ్యాయం చూసారా? చూడండి, 9 వచ్చిన చదవండమ్మా. ఒక్కసారి 8 వచ్చిన. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు. అంటే దేవునికి ఏది ఇష్టం? అన్యాయం కష్టమా? న్యాయం ఇష్టం దేవునికి. తర్వాత ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట. అంటే ఏంటంటే ఒకడు అన్యాయముగా తనది కాని దాన్ని పట్టుకోవటం దేవునికి ఏంటంట? అలాంటి అసహ్యమైనది దేవునికి ఇస్తే జనాలు అదే కదండి. ఎలా సంపాదించామని కాదు, ఎలాగే దేవునికి ఇచ్చామా. దేవుడు ఎప్పుడు చెప్పాడు, బలి అర్పించుట కంటే మాట వినుట. అది మొదట మన క్యారెక్టర్ బాగుండాలి. మనం ఏదో రకంగా జీవించేసి దేవునికి ఇచ్చేసినంత మాత్రాన్ని దేవుడు అమాయకుడు. దాన్ని స్వీకరించటం, దాన్ని ఎప్పుడు స్వీకరించటం అమ్మా. పాయింట్ అర్థం. ఒకని సొత్తు అన్యాయంగా ఏం చేయకూడదంట? పట్టుకోకూడదంట. దేవునికి ఏంటంట? అంటే న్యాయంగానే ఉండాలి. మనం న్యాయంగా ఉంటే ఖచ్చితంగా అది దేవునికి ఇష్టం కనుక మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత మాట ఏంటండి, చదవండి అక్కడి నుండి. సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికి ఇచ్చును, వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ. అర్థమైందా? వీరెవరి జనమంట? అందుకే వీరు దేవుని బిడ్డ, లోకం ఇచ్చిన గౌరవం అమ్మా. లోకం ఇచ్చిన గౌరవం ఏంటంటే వీళ్ళెవరో దేవుని బిడ్డలు. ఎంత గొప్ప మాట అండి అది. ఎందుకు? మనం ఎవరి చేత ఆశీర్వదించబడ్డాం? అందుకే చూడండి, వాళ్ళకి ఎంత బాగోకపోయినా వాళ్ళు అనే మాట ఏంటి తెలుసండి, మా కోసం ప్రార్థన చేయండి అంటారు.
అవునా? వారు దూరంగా ఉన్న వారు అనే మాట ఏంటి? ప్రార్థన చేయండి అయ్యా అని. ఎందుకన్నారా మాట? మనం ఎవరు ఆశీర్వదించబడి కనీసం వారి నోటు అంపట ఒక మాట అయినా పలికితే మనకు మేలు జరుగుతుందేమో అని ఎదురు చూసేవారు కూడా ఉన్నారా లేదంటారా? రైట్. ఇప్పుడు చెప్తున్నాం, మనం ఎవరా జనమని చెప్తున్నాడో, ఎలా బ్రతికితే ఆశీర్వాదం? న్యాయంగా బ్రతకాలి, సత్యంగా బ్రతకాలి. అన్యాయంతో బ్రతికితే అది దేవునికి ఇష్టమైన జనము కాము. చూడండి మరొకసారి, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారంట. ఓకేనా? వారిని చూసిన వారందరూ ఏమంటారు? రైట్. ఇది దేవుని ప్రజలు, దేవుని భక్తుడు, దేవుని యొక్క బిడ్డ, అందుకే ఆయన అలాగ ఉండాలి అని ప్రజలు ఒప్పించుకునే సాక్ష్యాన్ని మనుషులు సంపాదించాలి. దేవుడు కోరుకునేది అదే. ఏమండి? దేవుని కోరుకునేది అదే. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం మన అందరూ తెలిసిందే. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదవండి త్వరగా, ముగింపులోకి వెళ్ళిపోతాం. నీవు అతనికి అతని ఇంటి వారందరికీ అతనికి కలిగిన సమస్తమును అది కంచి. అమ్మా, ఇది ఎవరి ఆస్తి? దేవుడిచ్చిన ఆస్తి. దేవుడిచ్చిన దానికి ఏముంటుందో తెలుసా? భద్రత ఉంటుంది. దేవుడిచ్చిన దానికి ఏముంటుందో తెలుసండి? సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని ద్వారా ఇచ్చిన ఆశీర్వాదం. ఇంకో మాట తెలుసా? అది దేవుడే కాపాడతాడు. ఎందుకంటే ఆయన ఇచ్చాడు కనుక ఆయనే కాపాడాలి. అయ్యో కదంటారా? ఆయన ఇచ్చినప్పుడు ఎవరు కాపాడాలి? ఆయనే కాపాడాలి కదంటారా? కదా. ఇప్పుడు ఎవరికై యోబు గారికి ఇచ్చాడు, ఇప్పుడు ఆయన కంచి వేసాడంట. తర్వాత మాట, నీవు అతని చేతి పనిని. ఎంత మాట అండి అది! అమ్మ, మన చేతి పనిని ఏం చేయాలంటే దేవుడు దీవించుట చేత అతని ఆస్తి దేశములో. అంటే మన చేతి పనిని ఏం చేయాలి? ఆయన ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదించకుండా మనం ఏదో ప్రయాసపడితే అది ఆశీర్వాదము. అందుకే గొప్పవారు అవ్వాలంటే దేవుడు ఆశీర్వదించాలి. అప్పుడే దేవుడు గొప్పవారిగా మనల్ని నిలబెడతాడు. మనం గొప్పవారు అయిపోవాలని అయిపోవండి, అవ్వచ్చు. ఆయన చెప్పినట్టు చెయ్యి. అందరూ సామాన్యులు, అందరినీ దేవుడు యథార్థవంతులుగానే పుట్టించారు. కానీ ఎప్పుడైనా సరే ఒక పరీక్షలో పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చిన వాళ్ళు ఎంత కష్టపడ్డారు, రాత్రి పగలు ఎంత కష్టపడితే వారు ఆ ఉద్యోగాన్ని సంపాదించారు. అంటే మనకు కనపడేది ఏంటంటే ఉద్యోగం చేస్తున్నాడులే పర్లేదు అనిపిస్తుంది. కానీ వారు ఎంత కష్టపడి ఉంటారో ఆ కష్టం ఎవరికి కనపడదు. ఆ కష్టం ఎవరికి కనపడతాయి అంటే తల్లిదండ్రులు కనపడుతుంది. అవునా కదంటారా? కనుక ఆ కష్టం వారు కనపరుచుకుంటారు. కానీ లోకానికి ఏంటంటే వీడికేంటి, ఏం చేస్తున్నారు పిల్లలు? ఉద్యోగం చేస్తున్నారు. ఒక్క మాట, ఉద్యోగం చేసి పిల్లలు దూరంగా ఉండి ఆలోచించాలి, ఎంత మనసు బాధ ఉంటుంది. కానీ ఎన్నున్నాళ్ళు కనపడితే కదా తృప్తి. మనకి ఎంత ఆస్తి ఉందని కాదు, మనకి ఏది ముఖ్యమంట? బిడ్డల ఆస్తి మనకి. కానీ ఆ బిడ్డలు కూడా దూరాన్ని ఉండి మన కుటుంబాల కోసం అంత ప్రయాసపడుతున్నారంటే లోకం ఏమనుకుంటుంది అంటే కష్టాన్ని చూడదు, వారి ఉన్నతమైన స్థితిని చూసి. ఓకేనా? వారు కూడా కొందరు ఎలా అనుకునే వారు కూడా ఉన్నారయ్యా అంటే కీర్తన గ్రంథంలో మాట ఉంటుందండి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 28వ వచనం. 109వ కీర్తన 28వ వచనం త్వరగా. వారు ఎవరో? నువ్వు బాగున్నావంటే వారలేని పోయి జనం మనతోటే ఉంటారు. ఏమో అవునా? ఉండరా? అందుకే ఇంటికి ఇంతంత కాయలు ఎందుకు కడతారు? ఏంటి అందమైన ఇల్లుకి అంతంత కాయలు కడుతున్నప్పుడు నిజంగా అనిపిస్తుంది. అసలే ఒక మాట, మేస్త్రి గారి కానీ పొరపాటును కానీ ఏదైనా తేడా పెడితే ఊరుకుంటావా? మరి అంత అందమైన ఇల్లుకి ఏం కట్టేసాం మనం? దిష్టి బొమ్మను కట్టేసాం. ఎందుకని? ఎవరి దిష్టి? అమ్మా, అర్థం చేసుకోండి నేను అనేది ఏంటి. అందుకే మనం బాగుంటే చూడలేని వారు లోకంలో ఎవరో కాదు, మనుషులే. అందుకే యోసేపు బాగున్నాడు అన్నాడట. యోసేపు ముద్దు చేసుకున్నాడంట తండ్రి. అన్నగారుల కోపం వచ్చేసిందంట. ఇది ప్రమాదం. ఓకేనా? మనం దీవించేవారు మనతో ఉంటారు, మనం దూషించేవారు కూడా, అది మర్చిపోకూడదు. ఓకేనా? తర్వాత చదువు కిందకి. వారు శపించుచున్నారు కానీ అది దేవుని దగ్గర ఉన్న గొప్పతనం. మనుషులు ఏం చేస్తారు? శపిస్తారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అది. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడుంటే ఆ శాపాలు కూడా ఏం చేయగలడైనా
అది దేవుని దగ్గర ఉన్న శక్తి. ఓకేనా? ఎన్ని రాళ్ళు వేసినా కూడా ఆయన ఏం చేయగలడో తెలుసా? పూల కింద మార్చేయగలడు ఆయన. ఎన్ని నిందలు వేసినా సరే, ఎన్ని అవమానాలు చేసినా సరే ఆయన ఊరేగిస్తాడు. ఎవరో? దేవుడు. ఎందుకని? ఆయన సత్యం అంటే ఇష్టం, న్యాయంగా బ్రతకడం అంటే ఇష్టం. అలాంటి వారిని గొప్పగా చూపించకపోతే ఇంకెట్లా? అలాంటి వారిని గొప్పగా చూపించకపోతే ఎట్లా? దేవుని గొప్పతనం తెలియదు కదా మనుషులకి. అందుకే అక్కడ అన్నాడు, వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు. ఎంత గొప్ప మాట అండి అది. అంటే మనల్ని శపించిన సేవకుడు ఎలా ఉంటాడు, దేవుని ప్రజలు ఎలా ఉంటారంట? ఆనందం. ఎందుకంటే వాళ్ళు శపించిన దేవుడు ఏం చేయబోతున్నాడు? 17 వచ్చిన చదవండి, ఇంకా బాగుంటుంది. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి. అర్థమైందా? ఎదుటోని ఎప్పుడు కూడా అనకూడదు నీకేమ్మా చాలామంది కదా, రైటే, అలాగని నువ్వు అక్కడ ఆగిపోతావు, అనకూడదు. ఎందుకని? అదనమాట. అర్థమైంది? మేము కూడా తెలుసా, ఎప్పుడైనా సరే వాళ్ళ అపకారం చేసిన, అందుకే మిమ్మల్ని ద్వేషించిన వారి కొరకు కూడా దీవించమన్నాడండి ఆయన. మిమ్మల్ని శపించి వారిని కూడా దీవించమన్నాడు. ఎందుకో తెలుసా? నీ నోట శుభం ఉంటే నీకు శుభమే. అంతేనా? దేవుని పాజిటివ్ చూడండి. అంటే నీకు శాపాన్ని కూడా ఆశీర్వాదం చేస్తున్నప్పుడు ఆయన శక్తి చూడండి. ఒకవేళ నువ్వు ఆశీర్వాదం మాట్లాడేవనుకో నీకేమొచ్చేస్తుంది? రివర్స్ అన్నమాట. వాళ్ళు చెప్పిస్తున్నారో వాళ్ళు అక్కడ ఆగిపోతారు. కానీ ఇక్కడ ఏమన్నాడో చూడండి, దీవెని యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి ఏమైందంట? ఏది ఇష్టం? శాపం అంటే ఎదుటోళ్ళు, అంతే కదా, ఎదుటి వారి మీద పడడం తప్ప. అయ్యో, మనం దీవెన సంపాదించుకోవాలంటే మనం నమ్మకత్వం కలిగి ఉండాలి, మనల్ని దీవించే దేవుడి దగ్గర మన కుటుంబాలు ఉండాలి. ఇలా మన ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో. అందుకే దీవుని ఎందుకు ఇష్టం వాడికి దీవులు ఉంటాయి. ఇందాక చెప్పాడు కదా, ఇదిగో దీవెన, ఇదిగో శాపం అన్నాడు. నువ్వు కోరుకున్నది ఏది? శాపం అంటే ఏదో కాదు, లోకం. మనుషులు ఎప్పుడు కూడా పెట్టిన చేయని తిన్నింటి ఇవన్నీ మనం నేర్చుకున్నాం, కొత్త ఏం కాదు ఈ మళ్ళా. అందుకే ఇప్పుడు ఎలాంటి వారంట లోకంలో ఉన్నవారు? మన మేలు కోరేవారు లేరండి. మన మేలు కోరేవాడు పైవాడు ఒక్కడే. కానీ నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళితే అప్పుడు నీ దగ్గరకు వస్తారు. అర్థమైంది మీకు? యోసేపుడు ఏం చేశారు ఆనాడు? నువ్వా అన్నారా లేదా? కడక ఆకలికి ఏం చేశారు? నమస్కారం చేశారంట. ఆ రోజు ఇస్తాడు. అందుకే నిషేధించిన దాన్ని దాది తలక మూలరాయి చెయ్యాలంటే ఆ మూలకర్తను మర్చిపోకూడదు మనం. అప్పుడు దేవుడు మనల్ని అంతగా దీవిస్తాడు. అమ్మా, ఆ మాట చెప్తున్నాడు. ఉందా లేదంటారా? శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. రైట్. ఆదికాండం 24 వచ్చాయి. ఆదికాండం 24 వచ్చాయి. తీసరే, ఇక్కడ అబ్రహాము గారు తన దగ్గరున్న దాసుని పిలిచి తన కుమారునికి ఒక భార్యను పలానా బంధువుల దగ్గరికి వెళ్ళి తీసుకునిరా అని చెప్తాడు. అతను పని అప్పగిస్తాడు. ఇప్పుడు ఇతను ప్రార్థన చూడండి. ఒక పనుడు, ఓకేనా, ఆశీర్వదించబడిన అబ్రహాం దగ్గర ఉన్న ఒక పనుడు. ఆ పనుడు మాట్లాడుతూ 12 వచ్చిన చదువుదామా ఈ మాట, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా. అంటే ఇప్పుడు ఏమన్నాడు? నా దేవుడు అని అనలేదు ఆయన. నా యజమానుడికి దేవుడు, కానీ నాకు దేవుడు కావు. అదే కదా మాట అర్థం. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడుగా అబ్రహాం మీద అనుగ్రహం చూపమని ప్రార్థన చేశాడంట ఆయన. అవునా? ఏం చేశాడు ఆయన? ఎలా చేశాడంటే బహుశా ఆ యజమానుడు చేస్తున్న ప్రార్థన ఇతను కూడా నేర్చుకున్నాడు. అందుకే ముందేమన్నాడు? నా దేవుడా అని అనలేదు, నా యజమానుడగు దేవుడు అని అన్నాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఇప్పుడు యజమాని చెప్పినట్టు చెయ్యాలి లేదా? చెయ్యాలి. ఇప్పుడు ఆయన ఎవరికి అప్పగించాడు? ఈ అబ్రహాము గారి యజమానుడికి అప్పగించాడు. తెలివైనడు, ఓకేనా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అక్కడికే వచ్చింది ఎవరో? రెబ్కా గారు. ఆమె వచ్చిన తర్వాత తన ఒంటెలకి నీళ్లు పెట్టిన తర్వాత ఆమె అతన్ని తన తండ్రి గారి ఇంటి దగ్గర తీసుకునింది, అన్నగారింటి తీసుకునింది. ఇప్పుడు మాట చూడండి, 31 వచ్చిందమ్మా. ఒక్కసారి 26 వచ్చింది. ఆ మనుష్యుడు తల వంచి
యెహోవాకు మొక్కి, ఇప్పుడు ఏం చేశాడు? యెహోవాకు మొక్కి, ఇందాక ప్రార్థన చేశాడు అంతేనా? ఇప్పుడు ఏం చేశాడు? మ్రొక్కాడంటే దాని అర్థం ఏంటి? ఆయన నమస్కరించాడు. ఎందుకో తెలుసా? ఆయన చేసిన ప్రార్థన కార్యం జరిగి ఆ రెబెక్క గారు తన ఇంటికి రమ్మంది. ఇప్పుడు ఆశ్చర్యపడ్డాడు ఆయన. తర్వాత మాట, అబ్రహామును నా యజమానుని నా యజమానుని దేవుడైన నా యజమాను దేవుడైన యెహోవా స్తుతింపబడు యెహోవా స్తుతింపబడును గాక. ఆయన ఆయన నా యజమానుని నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాను బంధువుల ఇంటికి నన్ను, ఓకేనా, అంటే నేను త్రోవలో ఉండగానే ఏం చేశాడు? నా యజమాను యొక్క యజమానుడు బంధువులు తీసుకొచ్చాడు. ఇప్పుడు 31 వచ్చిన లాబాను యెహోవా వలన యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. ఒక మాట, ఇప్పుడు లోపడున్న యజమాని అంటున్నాడు లాబాన్ గారు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రావయ్యా అన్నాడు ఒకసారి. అంటే ఇప్పుడు ఈ దాసుడు కూడా ఎవరి చేత ఆశీర్వాదం పొందినవాడని? అంతే కదండి, దేవుని చేత ఆశీర్వాదము. ఎందుకో తెలుసా? ఈయన వచ్చిన పని జరుగుతుంది అక్కడ. ఈయన వచ్చిన పని ఏమవుతుంది? జరుగుతుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్న అతను దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు లోపలికి రావయ్యా అంటే లోపలికి వచ్చాడు. ఇవన్నీ చెప్పాడు. ఒక్కసారి 34 వచ్చిన చదవండి అమ్మ. అంతటా అతడు ఇట్లనెను, నేను కొంచెం మనసు పెట్టండి, ఒక్క 10 నిమిషాలు. నేను అబ్రహామును ఏం చెప్పుకుంటున్నాడు? నేను అబ్రహాము గారి దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా పనోడు చెప్పుకుంటున్నాడు. అవునా? ఇందాక పిల్లలు చెప్పుకుంటున్నారు. అంటే మన పనివారు కూడా అలా చెప్పుకోవాలి, మన బిడ్డలు కూడా చెప్పుకోవాలి. అది జీవితం అమ్మ, ఓకేనా? ఆ తర్వాత చూడండి ఏం చెప్తున్నాడు? గనుక అంటే ఇప్పుడు ఎవరు ఆశీర్వదిస్తే గొప్పవాడని పనివారు గుర్తించారు? దేవుడు ఆశీర్వది. తర్వాత అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీలను జనులను ఒంటెలను గాడిదలను ఇదంతా ఎవరిచ్చారంట? అది అబ్రహాం. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడా కాదా? ఆయన మాట కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఎంతగా ఆశీర్వదించాడు అతన్ని? ఇంకో లిస్టు, ఆ లిస్ట్ చెప్పు ఇంకో మాట అన్నాడండి. చూడండి, బాగుంటుంది. తర్వాత నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును ఎందుకు చెప్పాడు అక్కడ? అబ్రహాంకి ఎంత ఆస్తి ఉందని చెప్పాడు, బాగుంది. ఇప్పుడు అని అన్నాడు, ఆ యావత్ ఆస్తికి వారసుడు ఎవరయ్యా అంటే, ఇప్పుడు మీ ఇంటికి వచ్చానే అల్లుని చేసుకోమంటున్నానే ఆయనకి ఎత్తాడంట. ఎలా ఉందన్నమాట? అంటే తండ్రికి కలిగి ఉన్నదంతా ఎవరికే? అది మర్చిపో అన్నాడు. మర్చి అయితే ఇది వచ్చాను, ఇది మనకు తెలిసిన విషయం. అంటే ఒక పనివారు కూడా యజమానుడు ఎలా దీవించబడ్డాడన్న సంగతి మనకి తెలిసింది. కీర్తన గ్రంథం 118వ కీర్తన, త్వరగా తీయండి. 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరట వచ్చువాడు, ఇందాక యెహోవా చేత ఆశీర్వాదము పొందినవాడా లోపలికి రావయ్యా అన్నారు అతన్ని. ఇప్పుడేమన్నాడంటే యెహోవా పేరట వచ్చేవాడు ఏం పొంది వస్తున్నాడట? ఆశీర్వాదము పొందును అన్నాడు. ఎవరాయన? అపోస్తుల కార్యాలు తీసురా. అపోస్తుల కార్యాలు తీసురా 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. 3వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు ఆ భూలోక వంశములన్నీ అప్పుడు చెప్పాలి. ఇందాక మన అబ్రహాం అన్నాం చూసారా? అబ్రహామును బట్టి ఈ భూలోక వంశములన్నీ కూడా ఏమవ్వాలంట? ఎవరిని బట్టి? తర్వాత చదువుదాం. చెప్పి మీ పితరులతో
చేసిన నిబంధనకు మీరు మీరు వారసులై ఉన్నారు. అంటూ ఒక నిబంధన చేశాడంట అబ్రహాముతో. ఏంటా నిబంధన అంటే, అబ్రహాము నీ సంతానము ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని చెప్పాడట. తర్వాత దేవుడు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానికి మీలో ప్రతివానిని వాని ఎవరా సేవకుని పుట్టించి? యేసు ప్రభు. ఓకేనా? ఆ దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? దుష్టత్వములో ఉన్న వారిని దేవుని వైపుకి నడిపించడానికి వచ్చాడు ఆయన. లోకాన్ని దుష్టత్వం నడిపించడానికి రాలేదు ఆయన. ఆయన నీతిని ప్రేమించాడు తప్ప దుర్నీతిని ద్వేషించాడు. ఎవరో? యేసు ప్రభు. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాడు. అంటే మొదటగా ఎవరి దగ్గరికి వచ్చాడు? అబ్రహాం సంతానం దగ్గరికి వచ్చాడు ఆయన. యూదుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరో? ఎందుకంటే మొదట దుష్టత్వంలో ఉన్నది ఎవరో తెలుసా? ఇశ్రాయేలు వారే. ఎందుకంటే ఆశీర్వదించబడిన ప్రజలు ఏమైపోయారు తెలుసా? దేవుని విడిచిపెట్టి మరల లోకంతో స్నేహం చేసి దైవానికి దూరం అయిపోయారు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరల ఇందాక యెహోవా పేరట వచ్చి వాడు ఏమవుతున్నాడు అన్నాడు? ఆశీర్వదింపబడును గాక అన్నాడు. ఇప్పుడు ఆయన పేరట వచ్చిన వాడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడు లేదా? అంటే తండ్రి అధికారం బట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చింది ఎందుకయ్యా అంటే ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని లోకానికి ఇవ్వటానికి. ఆయన ద్వారా లోకానికి ఆశీర్వాదం ఏంటయ్యా అంటే, ఎఫెసీ పత్రిక 1 ముగించుకుందాం. తీసరా? ఎఫెసీ పత్రిక 1 3వ వచనం చదువుతాం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. ఓకేనా? ఎంతసేపు మనం చెప్పుకుంది ఎక్కడయ్యా అంటే, భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మనం చదువుకున్నాం. అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని వీళ్ళందరూ కూడా భూ సంబంధమైన గాడిదలు లేదా ఎడ్లు లేదా ధనము, పొలాలు, విస్తారమైన విషయాల గురించి భూ సంబంధంగా మాట్లాడుకున్నాం ఇందాక. కానీ యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకు అంటే, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలట. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనుషులు పొందుకోవడానికి ఆయన అందుకే దుష్టత్వం నుంచి మళ్లించి ఆశీర్వాదం వైపు నడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడట. ఎలా ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నది మన అందరూ తెలిసిందే. చివరగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనమందు ఆసీనుడై. అంటే ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతూ, ఆయన మొదటగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి స్థలమే లేదు. తలవాల్చుకోవడానికి కూడా ఆయనకి స్థలం లేదు. ఇందాక అబ్రహాము గారికి ఉన్నదంతా కూడా ఎవరికన్నాడు? తన కుమారుడికి ఇస్తానన్నాడు. ఇప్పుడు తండ్రిది ఎంత, దేవునిది ఎంత ఆస్తి ఉందంటారు? దేవుని ఆస్తి ఎంత అంటారు? సర్వం సమస్తము ఆయన వారసునిగా నియమించండి. ఎబ్రీ పత్రిక 1 ఒక్కసారి చదవండి. ఎబ్రీ పత్రిక 1 అంటే యేసు ప్రభు ఎన్నాటికి వారసుడు ఒక మాట చూద్దాం. చూడండి 2వ వచనం. ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో. అంటే ఇప్పుడు దేవుడు కుమారుడు ద్వారా మనతో, అంటే ఇప్పుడు దేవుడు పలికిన యేసుక్రీస్తు ద్వారా లేదా ఆయన వాక్యం ద్వారా మాట్లాడిన మాటలు దేవునివి, నరులు కావు. తర్వాత ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా. ఇందాకేమన్నాడు ఎలియాజరు గారు? పనివాడు. నా అబ్రహాముకున్న యావత్ ఆస్తికి
హక్కుదారుడు ఎవరయ్యా అంటే ఇస్సాకే అన్నాడు. అందుకే నీకు నీ అమ్మాయిని ఇచ్చి లేదా నీ చెల్లినిచ్చి పంపొచ్చు అన్నాడు. అంతే కదండి. కానీ యేసుక్రీస్తు సమస్తానికే వారసుడు. అర్థమైందన్నమాట. సమస్తానికి ఏమై ఉన్నాడట ఆయన? వారసుడు. అంతటి వారసుడు దాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడట. ఎందుకు వచ్చాడు ఆయన? మనలందరినీ కూడా దుష్టత్వం నుంచి విడిపించి, పాపం నుండి విడిపించి, ఆశీర్వాదం వైపు నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అమ్మ, పాపం చేసిన వారిని ఏమన్నాడు? ఇక్కడి నుంచి పాపం చెయ్యి అన్నాడా? పాపాన్ని క్షమించి ఇక మీదట నువ్వు పాపం చేయకమ్మా అన్నాడా లేదా ఆయన? అదే ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పిన మాట. అది ఎవరిని నష్టపరచలేదు, ఎవరిని అగౌరవం చేయలేదు. ఆ మంచి మాటలు చెప్పినందుకు ఆయనకి అవమానం కలిగింది, ఆయన అగౌరవపరిచారు. కానీ శిలువ మీద ఉండి కూడా ఆయన ఏం చెప్పాడు? తండ్రి, మీరు ఏమి చేయిస్తున్నారో. అదేంటి? అలా అనకూడదే, అలా అనకూడదే. అలా ఎందుకు అనకూడదు? మనం ఇంతసేపు ఏం చెప్పుకున్నాం? ఆశీర్వాదం ఆశీర్వాదం అంటున్నాం. మరి ఇందాక ఏమన్నాడు? శపించుట వానికి ఇష్టం కనుక ఏదొచ్చిందంట? అది 3 మేకులు తీసుకోలేదు అన్నాడు. ఏమొస్తుందో ఆలోచించుకోండి. కానీ ఆ 3 మేకులు వేసుకుని ఏమన్నాడు తెలుసా? అలా శపించాలి ఆయన. కానీ ఏమన్నాడు తెలుసా? తండ్రి, మీరు ఏమి చేయిస్తున్నారో. అది దీవినిచ్చి వెళ్ళాడు ఆయన. శాపాన్ని ఆశీర్వాదంగా మలిచే ప్రభు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారే అంటే అతన్ని శపిందామని చూస్తున్నారు, క్రైస్తవుని శపించాలని చూస్తున్నారు. కానీ శాపంలోనే ఉంటున్నారు. అది అర్థం కావటం లేదు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందండి? అందుకే ఆయనలో పాపం లేదు, కళంకం లేదు గనక మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినం తిరిగి లేచాడు గనక నమ్మావు గనక ప్రపంచంలో ఉన్న ప్రతి వారు ప్రభు నమ్మింది ఏంటో తెలుసు? ఆయన పుట్టింది కాదు, మన కొరకు పుట్టాడు, మన కొరకు మరణించాడు, మన కొరకు తిరిగి లేచాడు. కానీ ఆ తిరిగి లేచిన వాడిని నమ్మాం కనుక క్రైస్తవులు అయ్యాం. మనం అందరం ఎవరయ్యా అంటే ఇందాక చెప్పాడు, మీరు ఆశీర్వదించబడిన జనాంగం అని చెప్పాడు. అందుకే అన్నాడు, ఎవడైనా ఆయన జోలికి వస్తూ ఊరుకోడు. అవునా కదంట? నా ఆస్తి జోలికి వస్తూ ఊరుకుంటాడు? ఊరుకోను కదా. అలాగే ఆయన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘమే ఆది. అందుకే మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే మనం అందరూ క్రీస్తు ద్వారా ఏమయ్యాం? దీవించబడ్డం. ఆయన ఆశీర్వచన పాత్రలోనిది తీసుకుంటున్నాం కనుక, ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నాం కనుక, మన పాపాలు కడిగాడు కనుక ఆశీర్వదించబడిన ప్రజలు. అవునా కదంటారా? అందుకే మొదటగా నా నీతిని, రాజ్యాన్ని వెతకండి రా బాబు, నా ఆశీర్వాదాన్ని ఎక్కడిట్టాడు కదా, వెతకండి రా బాబు అన్నాడు ఆయన. ముందు అది వెతికితే మనకి ఏం కావాలో తండ్రి అని దేవునికి తెలుసు అన్నాడు. తెలియదంటారా? తెలుసు కనుక దేవుడు మనకేం తెలుసు. అందుకే మొదట ఆ నీతి రాజ్యం కొరకు ప్రయాసపడాలి. ఎందుకంటే ఆశీర్వాదం అక్కడ ఉంది. సంఘము ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఆ దేవుడు క్రీస్తుకు మహిమ కలగడానికే మనం ఊహించిన దానికంటే చేస్తాడు. ఎందుకంటే తన కుమారుని గౌరవించాలంటే మనకు కూడా ఏం జరగాలి? అందుకే మనం తోకగా పెట్టేవాడు కాదు, మనల్ని ఎలా ఉంచుతాడైనా. అందుకే మనం ఇహమందు పరమందు కూడా దీవించబడతాం. ఇందాక మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా ఇహమందు దీవించబడిన చరిత్రల గురించి మనం చదువుకున్నాం. కానీ యేసుక్రీస్తు ద్వారా పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనకు ఆ భాగ్యాన్ని దక్కిందంట. అందుకే ఎబ్రీ పత్రికలో చూస్తే ఆయన కుమారుని సమస్తానికి ఏం చేశాడంట? నియమించాడు. ఆయన ద్వారానే సమస్తమును నిర్మించబడ్డాయి. నిర్మాణకర్త ఆయన, పోషించేవాడు ఆయన, అన్నిటికీ వారసుడు ఆయన. అందుకే ఆయన మరలా ఎక్కడ కూర్చుంటో తెలుసా? మళ్ళా రాకడ ఆయన మహిమ గల సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు ఉంటుందంటండి లోకానికి. దానికే మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబదురు. గొల్లవాడు మేకలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరుస్తాడట. అంటే గొల్లవాడు ఏం చేస్తాడు? మేకల భాగాన్ని, గొర్రెలను ఎలాగైతే వేరుపాటు చేస్తాడో అలాగే చూడండి మనుషులను కూడా వేరుపరిచి, చూడండి తన కుడివైపున గొర్రెలను, ఎడవైపున్న మేకలు నిలబెడతాడు. అంటే కుడివైపున ఎవరున్నారంట? గొర్రెలు. ఎడవైపున ఎవరున్నారంట? మేకలు ఉన్నాయంట. ఏంటది? చదువుతాం 34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, అంటే కుడివైపున ఏమున్నాయి? గొర్రెలు. ఆ గొర్రెలు ఉన్న వారిని ఏమంటున్నాడు చూద్దాం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడా రండి. అంటే కుడి ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఎక్కడికో చూడండి. ఇప్పుడు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. పరలోకం లోకము పుట్టినది మొదలుకొని
మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం ఒకటి ఉందండి. అందుకే మొదటగా నా నైతిని రాజ్యాన్ని వెతకండి. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు ఆ రాజ్యాన్ని? కుడి ప్రక్కన ఉన్నవారు. కుడి ప్రక్కన ఎవరు ఉన్నారు? గొర్రెలు. కానీ లోకం భలే ఉంటుంది కదండి. ఎవరినే ఇలా గొర్రెలు అంటారు. నిజమే, గొర్రెలు కాబట్టి అక్కడికి వెళ్తాం. అంతే కదండి. గొర్రె దాని అర్థం ఏంటి అమ్మా? కాపరి ఏం చెప్తే చేస్తుంది గొర్రె. ఓకేనా? ఆ గొర్రె కోసమే తెలియదు, కానీ ఆయన లోక పాపమును మోసుకుని పోవు దేవుని ఆయన గురించి వెళ్తుంది. ఈ గొర్రెది వెళ్ళలేదు. ఆ గొర్రె కోసం ఎలా తెలుస్తుంది? అందుకే ఇందాక శపించుట వానికి ఇష్టం, శాపంలోనే బ్రతుకుతున్నారు చాలామంది. ప్రభువుని తిట్టి బతికేస్తున్నారు తెలుసా మీకు? ఎందుకంటే అది కూడా ఎందుకంటే తిట్టండి. తిట్టితే వెనకాల చూలు ఉన్నారు, తిట్టుకోండి అన్నారు, తిడుతున్నారు. వెనకాల తిడితే ఎలాగుంది మీకు తెలిసి? ఇది ఒక రాజకీయం. ఇది ఎప్పుడు కూడా అలా వెనకాల కూడా ఏం చేస్తారో తెలుసండి? అల్లరి జనాన్ని పెట్టించుకుంటారు నిందలు వేయడానికి. ఓకేనా? అబద్ధ సాక్షి ఉంటారా కోర్టు దగ్గర? అల్లరి జనం ఉంటారు. ఎందుకని? న్యాయాన్ని అన్యాయంగా. అదే. కానీ ఇదిగో దేవుడు ఎలా ఆశీర్వదించాడు. ఆయన శత్రువుని కూడా ప్రేమించమన్నాడు, శత్రువులు కూడా బాగుండాలని కోరుకోమన్నాడు. అది మరి అలాంటి మాటలు వింటే లోకానికి ఎలాగుంటుంది? నువ్వు ఎప్పుడు శాపమే కోరుతావు. ఎదుటో నేనే బాగుండాలి, నేనే గొప్పగా ఉండాలనుకుంటున్నావు. కనవులు అందరూ ఎక్కడ ఉండాలి? దూరంగా ఉండాలి. నేను చెప్పినట్టుగా వాళ్ళు. ఇది గర్వం. ఓకేనండి? కనుక యేసు ప్రభు దాన్ని ఇష్టపడేవాడు కాదు. రైట్. ఇప్పుడు ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ రండి. ఇందాక అబ్రహాము యెషమా దాసుడు ఏమన్నాడు? లాబాను యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపల. ఎక్కడికి? లాబాను ఇంట్లోకి రమ్మన్నాడు. అంతేనా? అంతే కదా ఇందాక. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు భూమి మీద పరలోకానికి రమ్మంటున్నాడు ఆయన. అర్థమైంది మీకు? ఏదన్నా ఎక్కడ ఎంతకాలం అండి? కొంతకాలం విడిచి వెళ్ళిపోవాలో లేదా? కానీ మన ఆత్మ ఉండే లోకం ఏది? అది ఆత్మలో ఉండే లోకం పరలోకం. ఆత్మలకు తండ్రి అయిన దేవుడే ఆ పరమాత్ముడు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏది? మన ఆత్మ. అందుకే భూమి మీద ఉండగా ఇల్లు, దీపం ఉండగా ఇల్లు. ఎంతగా దీపం ఏంటయ్యా అంటే యెహోవా పెట్టిన దీపమే మన ఆత్మ అని చెప్తాడు ఆయన. అవునా? రైట్. ఆ తర్వాత ఈ మాట చదువుకుని 41 వచ్చిన చదవండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా. ఒకసారి అంటే ఏమన్నాడు ఇందాక? ఇదిగో ఆశీర్వాదము, ఇదిగో శాపము, ఇదిగో మరణము, ఇదిగో జీవము. కానీ అప్పటికి అర్థం లేదు. ముగింపులు అర్థమవుతుందండి ప్రతి వాడికి కూడా. అమ్మా ముగింపులు అందరికీ అర్థమవుతుంది. ముగింపులు అర్థమవుతాయి ఏం సుఖం అమ్మా? అన్నం మెత్తబడిపోయింది, తర్వాత ఏం చేద్దామన్నా ఇంకా దానివల్ల మన జీవితాలు కూడా ఉండగా పోగొట్టుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా పొందుకోలేము అమ్మా. కనుక చూడండి ఏమన్నాడు? ఎంతగా శపించబడిన వారు ఎవరు? ఎడమవైపు ఉన్న వారులారా. అంతేనా? మేకలు. నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి. ఎంత దారుణం అయిపోయింది చూసారా? ఏదో ఆశీర్వాదం, ఏదో శాపం అనుకుంటున్నారు. ఇవాళ శాపాన్ని నువ్వు కడుక్కోకపోతే, పాపాన్ని కడుక్కోకపోతే నిత్య అగ్ని ఉంది. దేనికి? అది. దాన్ని తప్పించుకోవాలంటే నువ్వు కుడి ప్రక్కన ఉండే గొర్రె పిల్లల మారాలి. దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడిగా మారాలి. ఎక్కడ? నువ్వు భూమి మీద బతుకుండగానే. ఓకేనా? నువ్వు బతుకుండగానే. ఎందుకు తెలుసా? నీ శాపాన్ని కూడా ఆయన క్షమించి నిన్ను ఆశీర్వాదంగా మలచగల దేవుడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే నిన్ను శపించటానికే ఉంటారు. ఆలోచన చేయండి దయించి. అందుకు మనం ఓకేనా ఆశీర్వదింపబడిన లిస్టులో ఉందామా, లేదా శపింపబడిన వారి లిస్టులో ఉందామా? రైట్. ఆశీర్వదింపబడిన వారి లిస్టులో ఉంటే ప్రభు ఏం చెప్పాడో అది చెయ్యాలి. ప్రభు ఏం చెప్పాడో అది చెయ్యాలి. ప్రభు దగ్గర రావటమే కాదు, ప్రభువా ప్రభు అనటం కాదు, ప్రభు చెప్పింది మనం చేస్తేనే ఆ నిత్య రాజ్యానికి సంపాదించుకుంటాం. ఆ నిత్య రాజ్యం గురించి మాట్లాడుతూ మీకు ఒక్క మాట చూపించేసి అదే మత్తయి సువార్తలు ముగించేస్తాను. మత్తయి సువార్తలోనే ఇప్పుడు మనకి ఏముందన్నాడు అక్కడ ఆయన? కుడివైపునున్న వారికి ఏముందన్నాడు ఆయన? ఆశీర్వాదం. ఎక్కడ? లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోమన్నాడు కదా. ఈ రాజ్యం కోసం 11వ అధ్యాయము 41 వచ్చిన చదువున్నాను.
మనిషి కుమారుడు ఒక్కసారి ఒక్కసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం, క్షమించాలి 8వ అధ్యాయము 11వ వచనం. త్వరగా. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు. ఒక్కసారి వీళ్ళ లిస్ట్ ఎందుకు చెప్పాడు యేసు ప్రభు? వీళ్ళ లిస్ట్ ఎందుకు చెప్పాడు? అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా కూర్చుంటారా అన్నాడే. ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? అర్థమైంది మీకు? అంటే వీళ్ళందరూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు భూమి మీద ఉండగా. ఓకేనా? అంత ఆస్తిపాస్తులు ఉండి ఇది శాశ్వతం కాదురా బాబు, ఒక దేవుడు మనకు ఒక పట్టణాన్ని కట్టాడు, ఎక్కడ? పరలోకానికే. ఆ ప్రభు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తారని వీళ్ళు భూమి మీద ఉండి ఆ ప్రభు వస్తాడని ఎదురు చూశారట. అందుకే వీరు డేరాలోను గుడారాలోను బ్రతికారట. ఏంటి? అంత ఆస్తిపాస్తులుండి, దేశం ఉండి, ఓకేనా, ఏ సంబంధమైనది దేవుడు ఇచ్చినా అది తమది కానట్టుగా బ్రతికారంట. ఎవరో? అందుకే ఇందాక చెప్పండి, వీళ్ళందరూ కూడా ఆశీర్వదించబడిన ప్రజలా కాదా? రైట్. ఇప్పుడు ఆశీర్వదించబడిన వారు ఎక్కడున్నారు? కుడి ప్రక్కన ఉన్నారు. కుడి ప్రక్కన ఉన్నవారు ఎక్కడున్నారు? ఓకేనా? అందుకు అంటే అప్పటి నుంచి కూడా ఆశీర్వదించబడిన వారు కూడా ఎక్కడున్నారో దేవుని రాజ్యంలో ఉండే భాగ్యం ఉంది. అవునా కదంటారా? దేవుని రాజ్యంలో ఉండే భాగ్యం ఉంది. ఒకవేళ భూమి మీద ఉండగా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని శాపం అనే జీవితంలో బ్రతికాడు అనుకోండి, వాడు ఎక్కడ ఉంటాడో? నిత్య. అంతే. అందుకే వెళ్ళి ప్రకటించండి. నమ్ముతారా? ప్రభువులకు రమ్మనండి. నమ్మలేదా? విడిచిపెట్టండి, మీ పని అంతవరకే అన్నాడు. ఎవరిన బలవంతమైన మత మార్పిళ్ళు చేయక. ఒకటేనమ్మా, ఆకలి వస్తే తింటారు, రోగం వస్తే డాక్టర్ కావాలి కదంటారా? ఇంట్లో ఉంటానంటే కుదిరిద్దా? కుదరదు. అలాగే నీ పాపాలు కడిగేవాడు ఎవడు? పాపం లేనివాడు ఎవడు? వెతుక్కో. ఓకేనా? వెతుక్కో. వెతుక్కుంటే దొరుకుతానన్నాడు ఆయన. వెతుకు. పాపం లేని మహనీయుడు ఎవరున్నారు? వెతుక్కో. నువ్వు ఎవరిని వెతుక్కున్నా ఏదోటి. కానీ ప్రభు ఈ లోకంలో ఉన్న పాపం లేకుండా పరిశుద్ధుడిగా బ్రతికిన వాడు ఈయనే. మేము వెతుక్కుంటేనే దొరికాడు ఆయన. దొరికాడు కనుక మా బ్రతుకులు మార్చాడు. మా పాపాలు శాపాలనైనా కడిగాడు. అందుకే ప్రియులు చెప్పినట్లుగా తండ్రి గారు ఈరోజు, ప్రియులు వెంకటేష్ గారు ఈరోజు సంతోషిస్తాం. అంటే 3 తరాల దేవుల్లో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం నేర్పవలసింది మొదటది మన పిల్లలకే. మనం ఒకవేళ ఉన్నా ఏమి నేర్పాలయ్యా అంటే మనం ఏమి ఇవ్వలేం, కానీ మనకి ఇచ్చిన వాడిని నేర్పాలి. మనకేమిచ్చాడు? మనకు తల్లిదండ్రులు ఇచ్చింది ఆయనే. మనం ఒకవేళ భూమి మీద ఏదైనా ఇచ్చిన వాడిని చెప్పండి, ఇచ్చింది కాదు. అర్థమైంది మీకు? ఇచ్చిన వాడి గురించే చెప్పండి, ఇచ్చుకున్నది కాదు. ఇచ్చుకున్నది గొప్పది కాదు, ఎందుకంటే అది మన దగ్గర ఉంటుంది, రేపు పొద్దున మరొక చోటకి వెళ్ళిపోదు. కానీ ఇచ్చిన వాడు నిరంతరం ఉండేవాడు కనుక మనం లేకపోయినా మన పిల్లలను కూడా ఆయన పోషించి మనల్ని కాపాడతాడు. అందుకే తండ్రి అన్నాడు, అబ్రహాము ఇస్సాకు ఎవరి ఎదుట నడిచిచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన ఆ దేవుడు సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించడు రా బాబు అని చెప్తాడు. అంటే ఆ దేవుడే పోషిస్తాడు, ఆ దేవుడే మనల్ని కాపాడతాడు. ఆయన కాపాడవలసిన పని ఏమీ లేదు. ఓకేనా? కనుక అర్థం చేసుకోండి, ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు తప్ప శపించేవాడు కాదు. మనం ఏం చేస్తున్నాం? శాపాలకు ఎదురెళ్ళి తెచ్చుకుంటున్నాం, శాపంలో బ్రతుకుతున్నాం, శాపాలే మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. కనుక ఉండగా ఒకసారి ఆలోచన చేసుకుని మనం దేవుని ద్వారా, ఆ దేవుని సృష్టికర్త ద్వారా మనం ఆశీర్వదించబడాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి, అలాగే ప్రియ కుటుంబానికి కూడా మరొకసారి ప్రభునామాన ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. లేట్గా వచ్చినందుకు పనిష్మెంట్ అయిపోయింది.